ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यता पाश्चात्य देशतारिणे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा। సో ఇలాంటి ఉత్తమ శ్లోక లీలైన కార్యక్రమంలో భాగవతం పఠనం కార్యక్రమంలో మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 5వ అధ్యాయం చర్చిస్తున్నాం. అందులో నిన్నటి వరకు 12వ శ్లోకం వరకు చదివాం. ఈరోజు 13వ శ్లోకం నుంచి మనం చదవబోతున్నాం. ఇక్కడ నారదముని వేదవ్యాసునికి భాగవతోపదేశం చేస్తున్నాడు. చేస్తూ తాను చేసిన తప్పులు, అంటే వేదవ్యాసుడు తన రచనలో చేసిన తప్పులు ఏమిటని చెప్పాడు. లాస్ట్ 4 శ్లోకాల్లో చెప్పాడు. దాంట్లో ఏంటంటే ప్రత్యేకించి కృష్ణుడి యొక్క లీలలు వర్ణించకపోవడమే పెద్ద తప్పు అనేది చెప్పాడు. మనం చర్చించాం భక్తి యొక్క ప్రాధాన్యత ఏమిటి అని. ఇప్పుడు అక్కడ అన్ని చర్చిస్తూ ఇప్పుడు వేదవ్యాసుని గుణగానం చేస్తున్నాడు. తన యొక్క వేదవ్యాసుని యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు తప్పులే చెప్పాను, మళ్ళీ ఆయన బాధపడతాడని చెప్పి ఆయన కోసం చెప్పాను. అథో మహాభాగ భగవాన్ మాగద్రు శుచిస్తవా సత్యరతో ద్రోహత పురుక్రమాసాక్షి లబంధముక్తయే సమాధి నాను స్మరతత్వచేష్టితం. వ్యాసదేవుని లక్షణాలు ఏంటంటే, ఓ వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైంది. ఒక లక్షణం అంటే ఆయన చూపు అమోఘమైంది. అంటే ఆయన ఏదైనా చూస్తే దాన్ని పరిశీలన చాలా అమోఘమైంది. నీ యశస్సు నిష్కలంకమైనది. నీ పేరు ప్రఖ్యాతులు నిష్కలంకం, ఎటువంటి కలంకాలు లేవు.
దృఢవ్రతమైన నీవు సత్య వ్రతుడవైన నీవు అంటే దృఢవ్రతుడు అంటే ఏదైనా వ్రతం చదివితే అది ఒక నిమిషం దృఢవ్రతుడు అంటే ఏదైనా వ్రతం పూర్తే దృఢవ్రతం చాలా దృఢంగా చేస్తారు ఎటువంటి లేదు. అలాగే సత్యురతుడు సత్యం ఎప్పుడు సత్యం పలికేది. ఇంకా సకల జనుల బంధ విముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడివై ఉరుక్రమణ కృష్ణ భగవాన్ని దివ్య లీలానుస్మరణము గావించు. అంచేత నువ్వు నీకులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అమ్మోగో నీ దృష్టి అమ్మోగో నీ వయసు నిష్కల్పమైనది, నువ్వు దృఢవ్రతుడివి, నువ్వు సత్యరతుడివి. అంచేత నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? జనుల యొక్క బంధ విముక్తుల్ని భవబంధ విముక్తి చేయాలనుకున్నా కాబట్టి సమాధిలోకి వెళ్ళి కృష్ణ భగవాన్ యొక్క లీలల్ని నువ్వు స్మరించు అని చెప్పి చెప్తున్నాడు అని ఒక సందేశం ఇచ్చాడు. సో ఈ విధంగా లక్షణం ఇవన్నీ భాష్యంలో ప్రభుపాద వారు వ్యాసదేవుడు ఆయన ప్రతినిధులు ఉన్నవాళ్ళు అంటే వ్యాసదేవుడు ఆయన ప్రతినిధులు అంటే అర్థం వ్యాసాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, అందుకని వ్యాసాసనం అని చెప్తారు. ఎందుకంటే వ్యాసుని ప్రతినిధి అని అర్థం. అక్కడ కూర్చుని ఉపన్యాసం ఇచ్చేవాడు వ్యాసదేవుని యొక్క ప్రతినిధి. అంటే వ్యాసదేవుడు ఎటువంటి ఉపదేశాలు చేశాడో, ఏ ఉద్దేశంతో చేశాడో, ఏ భావంతో చేశాడో అదే భావంతో అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఉపన్యసించాలి. అంతే తప్ప ఎవరినో ఉద్దేశించో లేదంటే ఎజెండా పెట్టుకుని కూర్చోకూడదు. సో వాళ్ళ యొక్క లక్షణాలు ఉండాలని చెప్తున్నాను. చూడండి, శ్రీల వ్యాసదేవుడు మరి అతని ప్రతినిధి వారు అమోఘ దృక్కులైనందున సంపూర్ణ యోగ్యతను కలిగి ఉన్నారు. అమోఘ దృక్ అంటే పూర్ణ దృష్టి అంటే అమోఘమైన దృష్టి కలిగిన వారు అంటే మళ్ళా చూడరు. వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళ పరిశీలన స్థాయి వేరేగా ఉంటుంది. అమోఘ దృష్టి అంటే వాళ్ళు అటువంటి దృష్టి కలిగిన వాళ్ళు సంపూర్ణ యోగ్యత కలిగి ఉంటారు. ఏదైనా చెప్పడానికి కానీ ఉపన్యసించడానికి కానీ దేనికైనా సరే వాళ్ళు రచించడానికి ఏదైనా కార్యం చేయాలంటే అద్భుత కార్యం చేయాలంటే సంపూర్ణ యోగ్యత కలిగి ఉన్నవారు. ఆధ్యాత్మిక జ్ఞాన వృద్ధి కలిగి ఉన్న కారణంగా వారు పవిత్రులై ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా పవిత్రులై ఉంటారు. అంటే పవిత్రులై ఉండాలి. లక్షణాలు అంటే మనం అమోఘ దృక్కు ఉండాలి. రెండోది పవిత్ర ఉండాలి. ఎందుకని ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పవిత్రులై ఉండాలి. అంతే తప్ప వేరే విధంగా. మూడోది భక్తియుక్త సేవా కారణం దృఢవృత్తులై ఉన్నారు. ఆ భక్తియుక్త సేవలో దృఢవృత్తులై ఉండాలి. ఇది మూడో లక్షణం. వ్యాసదేవుని ప్రతినిధులు ఉండాల్సిన లక్షణం. కనుకనే లౌకిక కర్మలందు సంపూర్ణంగా మగ్నమైన ప్రతిజనులను ఉద్ధరించకే దృఢనిశ్చయం కలిగి ఉన్నారు. సో వాళ్ళు ఈ లౌకిక జనులని ఉద్ధరించాలనే దృఢ నిశ్చయంతో ఉండాలి. ఈ 4 లక్షణాలు వ్యాసదేవుడికి ప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. ఏంటివి? అమోదృక్కులై ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పవిత్రులై ఉండాలి, భక్తి యొక్క సేవను చేయడంలో దృఢవతులై ఉండాలి, లౌకిక జనాలను ఉద్ధరించాలనే దృఢ సంకల్పం. ఈ 4 లక్షణాలు వ్యాసదేవుడు ఉన్నాయి. అవే లక్షణాలు వ్యాసదేవుని ప్రతినిధి కూడా ఉండాలి. అలాగే జీవులు వాంఛించే నిత్య శాంతిని దుఃఖ విముక్తిని ఈ భాగవతం అంటే అది 2 అధ్యాయంలో భాగవతం తాలూకు గొప్పతనం వివరిస్తూ చెప్తున్నారు. జీవులు వాంఛించే నిత్య శాంతిని దుఃఖ విముక్తిని ఈ భాగవతం ఒకటే చేకూర్చగలదు. కనుకనే సర్వ విధములైన బంధం నుండి సంపూర్ణ ముక్తి కొరకే విశ్వమందు జనులందరికీ ఇది ఉద్దేశించబడింది. అంటే అర్థమేంటి? ఈ భాగవతం జీవులకి నిత్య శాంతిని దుఃఖ విముక్తి కలిగిస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపదేశం. అంటే ప్రతి ఒక్కరు దీన్ని చదవడం వినడం అది చేయాలి అని.
ఉం. అయితే బాగానే ఉంది, వినడం ఉంది, అది చదవడం ఉంది. ఆవిడ ఎటువంటి వాళ్ళు దీన్ని వర్ణించగలరు, అంటే ఎటువంటి చెప్పడానికి అర్హులు అన్నది. ఉం. దానికి ఇక్కడ చెప్తున్నారు, దివ్యమైన భక్తిత్వ సేవలో నిమగ్నమైనటువంటి వ్యాసదేవుడు మరియు అతని ప్రతినిధులు వంటి ముక్తి పురుషులే అట్టి దివ్య లీలా వర్ణములను సరైన రీతిలో వర్ణించగలరు. వ్యాసదేవుడు కానీ వ్యాసదేవుడు లాంటి వ్యాసదేవుడు లాంటి ప్రతినిధులు కానీ మాత్రమే దీన్ని చేయగలరు. వాళ్ళు దివ్య గుణాలు ఉండాలి. దివ్య గుణాలు ఎలాంటివి? ఇందాక చెప్పిన 4 గుణాలు ఉండాలి. అటువంటి వాళ్ళే ఈ భగవంతు యొక్క దివ్య లీలని సరైన రీతిలో వర్ణించగలరు. అట్టి మహాత్ములకే భగవాన్ లీలలు వాటి దివ్యత్వము అప్రయత్నముగా భక్తి యొక్క కారణం వ్యక్తం కాగలవు. ఎవరైతే ఆ గుణాలు కలిగి ఉంటారో వాళ్ళకి ఈ లీలలు అప్రయత్నంగా వ్యక్తం అవుతాయి. తద్చేత ఈ వ్యాసదేవుడికి ఉన్న అమోఘ దృక్ శుచిశ్రవ దృఢవ్రత సత్యరత ఈ లక్షణాలను కలిగి ఉండాలి. కలిగి ఉన్న వాళ్ళకి ఈ దివ్యలీలన్నీ వ్యక్తం అవుతుంటాయి. అందుకనే శ్రీమద్ భాగవతం పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవాన్ కూర్చిన సంపూర్ణ వర్ణన ఏంటి, పూర్ణుడును వేదమును రచించిన వాడును అవు వ్యాసదేవుడిచే రచించబడింది. శ్రీమద్ భాగవతం పూర్ణ పురుషోత్తమ యొక్క భగవాన్ యొక్క సంపూర్ణ వర్ణన కాబట్టి అటువంటి దాన్ని రచించాలన్నా వర్ణించాలన్నా కూడా సంపూర్ణ గుణాలు పవిత్రుడైన వేదవ్యాసులు లాంటి వాడికే అది సాధ్యం. అందుకనే ఆయనే రచించారు అని చెప్పి చెప్తున్నారు ప్రభుపాదులు. అలాగే అక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు చెప్తున్నారు ఏమనంటే, అచ్యుతుని పట్ల ప్రేమ అత్యున్నతమైనది కాబట్టి అది మిక్కిలి ప్రీతిపాత్రమైంది. అంటే భగవంతుడికి భక్తి ఎందుకు ప్రీతి పాత్రమైంది, అది ఆయన పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది కాబట్టి. అంటే దానికి మనం ఏం చేయాలి, ప్రజలందరికీ ముక్తిని లేదా వాళ్ళ బంధాల నుంచి విముక్తి చేసే ఈ భగవంతుని లీలల్ని శ్రద్ధగా ఎవరైనా వర్ణించాలి. ఓకే, లక్ష్మీ శంకర్ మాతాజీ ఏం ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఏం లేదు ప్రభుజీ, ప్రశ్న ఏం లేదు. ఓకే, చెయ్యి ఇచ్చేస్తే అదే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, పూర్ణేంద్రియములు అనగా ఏంటి ప్రభుజీ? పూర్ణేంద్రియములు ముక్త పురుషులైన వారు పూర్ణేంద్రియములను కలిగి ఉందరు. పూర్ణేంద్రియములు అంటే ఇంద్రియాలు సంపూర్ణ, మన అసంపూర్ణ ఇంద్రియాలు కదా మనవి. అవును ప్రభు, పూర్ణేంద్రియం అంటే ఏంటి? వాళ్ళు అంటే మొత్తం ఇప్పుడు భగవంతుడు భగవద్ధామ కూర్చుని మనం ఏం చేస్తాం, చూడగల చూడలేడా? అలాగే అటువంటి శుద్ధ భక్తులు కూడా ఎక్కడున్నా సరే ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు మన కోసం అంతా చెప్పేస్తారు. అది ఆత్మ దర్శనం చేస్తారంటారా వాళ్ళ ప్రభుజీ? అంటే వాళ్ళు మొత్తం అంతా మన కోసం అంతా తెలుసుకోగలుగుతారు. అంటే ఇంద్రియాలు మనకు మళ్ళీనే ఉంటాయి, కాకపోతే దృష్టి బాగా ఇదిగా ఉంటుంది. మన అసంపూర్ణ ఇంద్రియాలు, మనకు బాడీ వెనకాల ఏముందో తెలియదు, కానీ వాళ్ళు బాడీ వెనకాల కూడా మనలాగే ఉంటుంది, మనలాగే ఈ కళ్ళు అన్నట్టు ఉంటుంది, కానీ బాగా వెనకాల ఏముందో చెప్పగలరు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంటే ఇక్కడ ఈ స్మరణ అన్న పదం సమాధిన అనుస్మర ఈ రెండు పదాలు చాలా ముఖ్యమైనవి. సమాధిన అంటే అర్థం ఏంటంటే, ఎందుకు సమాధిన అన్నది వాడారంటే శ్రద్ధతో చేయాలి. సమాధి అంటే ఫుల్ అబ్జార్ప్షన్, అంటే పూర్వ మొత్తం ధ్యానం, అంటే లీనమైపోవాలి. దేంట్లో? ఈ భగవంతు యొక్క లీలల్లో. అంచేత అటువంటి లీల నువ్వు
అనుస్మరణం, దివ్య లీలానుస్మరణము గావింపు అన్నాడు. నువ్వు ఇప్పుడు ఇవన్నీ పక్కన వదిలే ఆయన అంటే చెప్తున్నాడు, వచ్చి నువ్వు కంప్లీట్ గా భగవంతుడి యొక్క లీల, ఎందుకంటే అవే ఈ లోకాన్ని ఉద్ధరించగలవు. దాని మీద నువ్వు సమాధిన అంటే సమాధితో పాటు అనుస్మరణ్ స్మరించు, ప్రతిక్షణం స్మరించు అని చెప్పి. ఎందుకంటే భక్తితో నిన్ను సొంత మనసులో లీలలు ఆకస్మికంగా ప్రకటన అవుతాయి. ఎప్పుడైతే భక్తితో నిండుతుందో హృదయం, ఆటోమేటిక్ గా వాళ్ళలో లీలలన్నీ ప్రకటన అవుతుంటాయి. అందుకనే గోస్వాములు వీళ్ళందరూ కూడా వాళ్ళు అలా కూర్చుంటే వాళ్ళకి లీలలేవో అనుస్మరణ అవుతుంది, ప్రకటన అవుతుంది. వాళ్ళు చూసిన లీలల్లే వాళ్ళు రాయగలిగారు. అవి మనకు కూడా తెలియదు అయ్యాయని. అంటే ఎప్పుడైతే భక్తితో హృదయం మొత్తం నిండిపోద్దో వాళ్ళల్లో ఈ లీలలు ఆకస్మికంగా ప్రకటన అవుతాయి. ఎందుకంటే అవి స్వీయ ప్రకటితాలు, వాటి ప్రకటన అవ్వాలి, కానీ మనం వాటిని చూడలేం. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ అయిపోయాయి. అంటే అవి మన ప్రకటన అవుతేనే మనం వాటిని తెలుసుకోగలుగుతాం. మన ఆచార్యులకి ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళందరూ అటువంటి చూసి వాళ్ళు రాశారు. అవి మనం చదువుకుని ఓ ఇలాగైందట అలాగైందట మనం చేస్తాం. అంతేకాకుండా అనంతాలు, అనంతమైనవి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అత్యంత గోప్యమైనవి. ఈ మూడు అంచేత వీటిని వేరే మార్గాల ద్వారా మనం తెలుసుకోలేం, మనం చర్చించలేం. ఓన్లీ శుద్ధ భక్తి ద్వారా మాత్రమే మనం వాటిని తెలుసుకోగలం. ఎందుకంటే శుద్ధ భక్తి ద్వారా మనం అందుకనే ఈయన ఏమంటున్నాడు, ఆ శుద్ధ భక్తితోటి భక్తి భగవంతు ప్రీతిపాత్రమైంది కాబట్టి దాన్ని పెంపొందించుకొని ఆ భక్తితో మనం సమాధి, నువ్వు సంపూర్ణంగా దివ్య లీలా అనుస్మరణం చెయ్యు అని చెప్తున్నాడు. ఆ చేయడం వల్ల ఏమవుతే ఆటోమేటిక్ గా భగవంతుడు లీలని నీ మనసు ప్రకటన అవుతాయి. ఎందుకని అవి స్వయం ప్రకటితాలు. ఎన్ని ప్రకటన అవుతాయి? అనంతం. నీకు ఎందుకు కావాలండి, ఎంతసేపు చేసుకుంటే అన్ని ప్రకటన అవుతూనే ఉంటాయి. ఈ విధంగా వేరే మార్గం లేదు. భగవంతుడి యొక్క లీలను మనం తెలుసుకోవాలంటే దాన్ని అనుస్మరణ చేయడం తప్ప భక్తితో, సంపూర్ణ భక్తితో వేరే మార్గం లేదని చెప్పి విశ్వనాథ్ ఠాకూర్ వాళ్ళు రాస్తున్నారు. అంటే ఇక్కడ అలా కాకుండా వేరే విధమైన అంటే భక్తితో లేకుండా వేరే ఉపన్యాసాలు ఏమి ఇచ్చినా సరే, భగవంతుడు లీలైనా సరే భక్తి పూర్వకంగా కాకపోతే ఏమవుతాయి, అవి మనసు ఉద్రేకపరుస్తాయని చెప్పి భక్తితోనే అనుస్మరణ చేయాలి. భక్తితో చేయకపోతే ఏమవుద్ది అన్నది ప్రశ్న. దానికి సవాల్ చెప్తాను. తతోన్యదా కించన యద్వివక్షతః కృతరూపనామభిః నాహర్హి చిత్వాపి చదుస్థితామతి మతిర్ లభేత వాతాహతనౌరి వాస్పదం. ఆశ్రయం లేనటువంటి నావను వాయువు సంక్షోభ పరిస్థితి రీతిగా భగవద్భావనకు అన్యముగా నీవు తెచ్చింపగోరినది ఏదైనను పలు నామరూప ఫలితములను గూడి నుండి మనసును సంక్షోభితము చేయగలదు. ఇప్పుడు ఎలాగైతే ఆశ్రయం అంటే ఒక దానికి ఇప్పుడు నావ ఉందనుకోండి, నావను మనం పక్కన ఒడ్డున పెట్టినా సరే దానికి లంగర్ వేయకపోతే ఏమవుద్ది, గాలి దాన్ని ఎటో ఒకటి తీసుకెళ్ళిపోద్ది. అంచేత లంగర్ వేసినా సరే అటు ఇటు కొంచెం కదులుతుంది, కానీ ఒక పరిధి వరకు కదులుతుంది, అక్కడి నుంచి బయట దాటి వెళ్ళలేదు. లంగర్ అయిపోతే ఎక్కడికి తీసుకెళ్ళిపోతే తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియదు. అలాగే భగవద్భక్తి భావన లేకుండా ఏదైనా చేసి రచిస్తే అందులో పలు రకాల నామాలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ భక్తి భావన మనం వ్యక్తపరచకపోతే అది కూడా మనిషిని సంక్షోభితం చేసేస్తుంది, మనసుని కూడా అటు ఇటు తీసుకెళ్ళిపోద్ది.
దృష్టిని కేంద్రీకరింపజేయదు. అందులో భగవద్ నామాలు కూడా ఉండొచ్చు, కానీ దాన్ని అందుకనే భగవత్ స్థుతి తప్ప వేరే మార్గాలు వేరే దేని, అందుకనే ఇప్పుడు కొన్నిసార్లు బయట బయట భాగవత సప్తాలు ఇవన్నీ అవుతుంటాయి. వాళ్ళు చెప్పేది భగవంతుని లీలలే, కృష్ణ లీలలే చెప్తారు. కానీ అవి వినడం వల్ల మన మనసు ఉద్రేకపడుతుంది. ఎందుకంటే వాళ్ళు భక్తి ప్రధానంగా లేదు, వాళ్ళు ఈ కామరూపంలో వాళ్ళు కామాన్ని పెంచే విధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తారు. అదే కృష్ణ లీల. కానీ ఏం చేస్తారు, అది మనలో ఉన్న ఈ ఈ మనసుని ఉద్రేకపరుస్తారు తప్ప శాంతపరచదు. అంచేత భగవంతుడి నామాలు ఉన్నంత మాత్రాన భక్తి భావం లేకపోతే అది మనసుని ఉద్రేకపరుస్తుంది తప్ప. అందుకనే చాలా మంది ఇప్పుడు జపం చేసినా సరే వాళ్ళు భక్తి భావం లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా ఈ లౌకిక వ్యామోహాల్లో పడి వాటిలో పడిపోతారు. భక్తి తీవ్రమైన సాధన చేస్తుంటారు, వాళ్ళు భౌతిక కోరికలు ఉన్నాకండి, ఆ కోరికలు తీర్పి వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్, పెద్ద పదవుల్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. అది భక్తి కాదు. అది భక్తి, నిజమైన భక్తి అనేది మనసుని ఇంకా శాంతపరుస్తుంది, కోరికలు తగ్గిస్తుంది, కోరికలు లేకుండా చేస్తుంది. కోరికలు పెంచేస్తుంది అంటే భక్తి భావం లేదు. సాధన బాగుంది, భక్తి భావం లేకపోతే మనలో కోరికలు పెరిగిపోతే, మనకు సామర్థ్యం పెరిగిపోద్ది, లౌకికమైన అచీవ్మెంట్స్ పెరిగిపోతాయి. అంతే జాగ్రత్తగా ఉండాలి. ఇంచేత భగవన్ నామం అయినా సరే భక్తిపూర్వకంగా మనం జపించకపోతే అది పుణ్య ఫలంలోకి మారిపోయి భోగంలోకి వెళ్ళిపోతాయి. అటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ భగవంతుడు ఈ భాష్యంలో ప్రభుపాద వారు ఒక ఉపమానం ఇస్తూ, ఎలాగైతే వేరుకి నీళ్ళు ఇస్తే మొత్తం చెట్టు నీళ్ళు వస్తుందో అన్నట్టుగా అన్న ఉపమానం ఇచ్చి చెప్తున్నారు. ఈ కారణం చేత వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతం తప్ప అన్య పురాణములను రచింపగా పోయినచో బాగుండేది. ఇప్పుడు చెట్టు అంతటి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేరుని మనం సంరక్షిస్తే చెట్టు బతికేస్తుంది. సో అదే విధంగా ఇన్ని పురాణాలు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. వేదవ్యాసుడు ఒక భాగవత పురాణాన్ని భక్తిపూర్వకంగా ఒక పురాణం రాసుకుంటే సరిపోయేదని చెప్పి చెప్తున్నారు. యాలయన్న కృష్ణ భక్తి మార్గం నుండి ఏ మాత్రము వైదొలిగినను ఆత్మానుభవ విషయంలో గొప్ప సంకటం ఏర్పడగలదు. ఒకవేళ మనం ఎటువంటి ఎన్ని శాస్త్రాలు చదివినా మన కృష్ణ భావం నుంచి తప్పుకుంటే అది సంకటం అంటే సమస్యలకి దారి చేస్తుంది. అంటే అది ఇన్ని చదివి భక్తి లేకుండా ఇన్ని చదివించిన కంటే ఒకటే చదివితే అది భక్తిని కలిగించేందుకు చేస్తే అది ఉత్తమం. వివిధ దేవతార్చనల ముఖ్య లోపం ఏమనగా వాని ద్వారా జనుల యందు అద్వైత భావనము ప్రబలిపోయి పలు ధర్మ విధానములకు శాఖలకు దోహదం కాగలదు. దేవతను పూజ చేసినప్పుడు ఒక్కటే అన్నది లేదు. అప్పుడు ఎందుకంటే గొడవ అవుతుంటాయి. హిందూ ధర్మంలో సగం కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇదే, ఎవరు వినాయకుడి పూజ చేసినాడు వినాయకుడి గొప్ప బాగుంది అంటాడు, దేవుడి పూజ చేసిన దేవుడు అంటాడు, కృష్ణుని పూజ చేసిన కృష్ణుడు అంటాడు, రాముడు అంటాడు, శివుని పూజ చేసి శివుడు అంటాడు, దేవుడు పార్వతిని పూజ పార్వతి. అందరూ ఎవరి వాళ్ళు దేవతలు, మా వాళ్ళు గొప్ప, మా వాళ్ళు గొప్ప అని. ఎందుకని? సరైన అవగాహన లేకపోవడం. ఇప్పుడు కొంతమంది ఎలాగని ఈ దేవుడి కొట్టి వాళ్ళు అసలు ఏం వద్దు, నాకు అంతే వద్దు, నాకు పూజ వద్దు, పునస్కారం వచ్చు, నాదేదో నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళు అసలు రూపాన్ని తీసేసి చేసుకుంటారు. ఆ విధంగా అద్వైతం. లేదంటే ఇంకొంతమంది ఏమంటారు, ఎందుకు కొట్టుకుంటారు, అందరూ ఒకటే, అందరూ పూజ చేసేయండి,
ఎవరు పూజిస్తున్నా ఒకటే. ఇలాంటివి ఏ, ఇటువంటివి ఇటువంటి ఫిలాసఫీలన్నీ రావడానికి కారణం ఇది. అటువంటి పరిస్థితి భగవాన్ సంబంధంలో ప్రేమమయ భక్తి సేవ ద్వారా ఆత్మాభావంలో సరైన మార్గం దింపడి శ్రీమద్ భాగవత ధర్మ విధానమునకు గొడ్డలు పెట్టు తాగదు. ఇటువంటి భావనలో ఇటువంటి వాగ్దానాలు ఇటువంటి తర్కాలు జరిగినప్పుడు ఏమవుద్ది, అది గొడ్డలు పెట్టి అయిపోద్ది. ఎందుకంటే భాగవతంలో చూస్తే ఓన్లీ కృష్ణ కోసం ఉంటుంది. వీళ్ళు 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 మొదలు పెట్టారు. అక్కడేమో శివుడు అంటున్నారు, వీళ్ళు కృష్ణ అంటున్నారు, అంతే. ఎందుకు ఇది కూడా ఇలాంటిదే చెప్పి దీన్ని కూడా పట్టించుకోవడం మానేస్తారు. ఏదేది పట్టించుకోవాలి. ఆ విధంగా వాళ్ళు ఏమైంది, వాళ్ళు నాస్తికులు అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంచేత ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికత మీద వైరక్తి పెంచుకుని ఈ లౌకిక విషయాల్లో బంధువులు అయిపోతారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే అక్కడ అంతా కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది, అవసరం లేదని చెప్పి వాళ్ళు రావడం మానేస్తారు. రావడం అనేది ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంకా లౌకికంగా ఆ విషయాల్లోనే వాళ్ళు కూడిపోతారు. అంచేత నారదమే అంటున్నాడు, అంటే నువ్వు రాసిన పెట్టి వారి యొక్క భౌతిక వాంఛల్ని ఇంకా పెంచేగా చేసి అదే మతం అంటే సనాతన ధర్మం అంటే అదే మతం. సనాతనం అంటే వాళ్ళ దేవతను పూజించిన, సనాతన ధర్మం అంటే నా కోరికలు తీర్చుకోవడమే, దేవతను పూజ చేస్తూ నా కోరికలు తీర్చుకోవడమే, ఎందుకంటే శాస్త్రపరంగా చేస్తున్నాను నేను అన్న భావన తీసుకొచ్చావు తప్ప నువ్వు నిజమైన సనాతన ధర్మం ఏంటన్నది చెప్పలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అది నీ లోపం అని చెప్పి నారదమే వ్యాసం చెప్తాను. అంటే అప్పుడు వ్యాసం ఉండొచ్చు, అరే నేను ఆ ఉద్దేశం మీద రాయలేదు, నేను వాళ్ళని అలా చేయాలని కాదు, నా ఉద్దేశం వాళ్ళు ఇదే మతం చెప్పడం కాదు. నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పలేదు, నీ ఉద్దేశం అది కాదు, నాకు అది తెలుసు, కానీ జరుగుతుంది అదే. ఎందుకంటే ఇదే చెయ్యాలని చెప్పలేదు. చూడండి, ఎప్పుడైనా సరే ఆప్షన్ లేకపోతే అందరూ నోముఖం చేస్తారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా అన్నాను అనుకోండి, నోముఖం తింటారు. ఉప్మా ఉంది, దోశ ఉంది, ఇడ్లీ ఉంది, పోహా ఉంది అంటే అప్పుడు ఆలోచిస్తారు. కొంతమంది ఉప్మాకి వెళ్తారు, కొంతమంది ఇక్కడికి వెళ్తారు, కొంతమంది అక్కడికి వెళ్తారు. ఏది ఎంత చేయాలో కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎంతమంది ఉప్మా దగ్గరికి వెళ్తారో తెలియదు, ఎంతమంది ఇడ్లీ తింటారో తెలియదు, ఎంతమంది దోశ తింటారో తెలియదు, ఎంత పోహా తింటారో తెలియదు. కొన్నిసార్లు ఎక్కువ వచ్చు, తక్కువ వచ్చు. అలా కాకుండా 100 మంది ఉన్నారు, 100 మందికి ఇడ్లీ లేదా ఉప్మా ఒక ఐటెం చేసి పెట్టేశారు అనుకోండి, అయిపోయి అందరూ నమ్మకం తింటారు. సో ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు. అలాగే ఇక్కడ నువ్వు ఖచ్చితంగా చెప్పలేదు, భగవంతుడు సృష్టిలో అయిన్నే పూజించాలి అన్నది ఖచ్చితంగా చెప్పలేదు. అంచేత ఒక్కొక్కరు ఒకటి తీసుకున్నారు. నీ ఉద్దేశం అది కాకపోయినా సరే అదే అయింది. అంచేత వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు, నీ శాస్త్రాలు పాటిస్తున్నాను, శాస్త్రం ఉంది, వేదంలో ఉంది, ఈ పురాణాలు ఏం చెప్తుంది, నేను అదే పాటిస్తున్నాను. వ్యాధివాసులు స్వయం రాశాడు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ దాంట్లో కొన్ని హింట్లు ఇచ్చావు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు, అవి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎవరైనా డయాబెటీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఎవరైనా పచ్చి ఉంటుంది, సార్ నాకు షుగర్ ఉందంటున్నారు కదా, నేను కొద్దిగా టీ తాగొచ్చా? తాగు, దాంట్లో కొంచెం పంచదార కలుపుకోవచ్చా? కొద్దిగా వేసుకో, అంతే. పంచదార ఆ కొద్దిగా అన్నది వదిలేసి వేసుకో అన్నారు, అది వేసుకో. అలా తీసుకుంటే ఏమవుద్ది, ఇప్పుడు నాకు షుగర్ తినాలి కాబట్టి తిన్నాను, కొద్దిగా తినన్నారు, అప్పుడప్పుడు తినొచ్చు అన్నది అప్పుడప్పుడు అన్నది రోజు అయిపోతుంది. నేను తినాలి కాబట్టి ఏమన్నా డాక్టర్ చెప్పాడు, డాక్టర్ని అడిగానండి, ఆయన చెప్పారు తినొచ్చు అన్నారు. అప్పుడప్పుడు అంటే నెలకు ఒకసారా,
వారానికి ఒకసారా, రోజుకి ఒకసారా, అది మనం లేదు. మనం రోజుకి ఒకసారి తీసుకుంటాం. నేను ఎక్కువ తింటాను, రోజుకి ఒకసారి తింటాను, రోజుకి ఒకసారి 1 కేజీ తింటాను. సో ఈ విధంగా జనాలు పక్కదారి పట్టిస్తున్నారు. ఏమంటే నీ రెఫరెన్సే ఉపయోగిస్తారు. అంచేత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఈ విధంగా పక్కదారి పెట్టించి వారి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. దానికి కారణం నువ్వే, నీ యొక్క రచన. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అన్నది ఎక్కడ చెప్పలేదు. అంచేత ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు భగవంతుడి యొక్క లీలలు ఉన్నాయి, వాళ్ళని ఇప్పుడున్న జీవితాన్ని అయినా సరే ఈ విధంగా నడుపుకోండి అని చెప్పి, ఈ విధంగా నడుపుకొని మీరు బహు సాక్షాత్కారాన్ని పొందండి అని చెప్పి ఖచ్చితంగా రాసి ఇవ్వు నారుగుని సృష్టి చేస్తాడు. అంచేత నువ్వు అన్యగా భగవద్భావనకు అన్యముగా నీవు రచించుకోని తేజను సంక్షోభితాన్ని కోరుతుంది. కాబట్టి అలా కాకుండా డైరెక్ట్ గా భగవద్నామంతో భగవంతుడే ఈ కారణం చెప్పి రాయు. యుగుప్సితం ధర్మ కృతేనుశాసతః స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాక్యతో ధర్మ ఇతీతరాస్థితో నామన్యతే తస్య నివారణం జనః. జనులందరూ సహజముగా భోగాభిలాషులై ఉందురు. ధర్మం పేరు వారిని నీవు అదే మార్గంలో ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నీ నిబంధ నియమమును అయుక్తమును అయ్యున్నది. నిందనీయమును అయుక్తమును అయ్యున్నది. అయుక్తం అంటే అర్థం ఏంటి? యుక్తం అంటే తెలివేది, అయుక్తం అంటే తెలివి తక్కువతనం. తెలివి తక్కువతనం చూడండి ఎంత పొలైట్ గా చెప్తాను, అయుక్తము. నీ ఉపదేశం నుంచి నిర్దేశింపడిన కారణంగా వారు అట్టి కర్మలను ధర్మం పేరు స్వీకరించి అందరి నిషేధములు మాత్రము అలక్ష్యపడుతుంది. చాలా మటుకు మనం అవి చేస్తుంటాం చేయకూడదన్నీ పట్టించుకో, చేయాల్సినవన్నీ చెప్తుంటాం. ఆలని చెప్పారు కదా, ఇది అదండి, అరే నువ్వు ఇలా ఇది కూడా చెప్పాను కదా, చెప్పారు అనుకోండి అని. ఎందుకంటే స్వాభావికంగా జనులందరూ కూడా భోగవంచాలి, భోగించాలని కోరుకుంటారు. చూడండి, ఎక్కడైనా సముద్ర స్నానానికి వెళ్తారా, వెళ్ళండి కానీ 1 గంటలో వచ్చేయండి. గంటలో ఎప్పుడు వస్తాం, వెళ్ళాక ఇంకా అయిపోతుంది, 1.5 2 గంటలు వెనకాల పడాలి, రండి టైం అయిపోతుంది. ఆ గంట వరకు వెళ్ళాలండి. ఏమంటే ప్రభుని అడిగి వెళ్ళాం మేము, అడిగి వెళ్ళారు ఎంతసేపటికి, 1 గంట సేపటికి, కానీ 1 గంట సేపు రాలా. సో ఇప్పుడు ఈ విధంగా మన ఉపదేశాలనే వాళ్ళు వాటి నుంచి వక్రీకరించుకుంటారు. సో అదే చేస్తారు. జనులందరికీ భోగవాంఛ ఉంది, భోగాభిలాష ఉంది వాళ్ళకి. నువ్వేం చేసావు, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పి వాళ్ళని ఇంకొంచెం నువ్వు ప్రోత్సహించినట్టు ఉంటావు. ఇప్పుడు అఫీషియల్ గా చేసుకోవాల్సి వస్తుంది, చేస్తున్నారు. ఏమంటే వేదవ్యాసులు రాశాడు ఆ పురాణంలో, మేము శాస్త్రాన్ని అనుసరిస్తున్నాం, శాస్త్ర విరుద్ధంగా వెళ్ళడం లేదు. అంతే నువ్వు చేసిన కార్యం నిందనీయము, అయుక్తము, తెలివైన పని కాదు, తెలివి తక్కువ పని అని చెప్పి కొద్దిగా స్ట్రాంగ్ గా తన వేదవ్యాసుని యొక్క తప్పుని ఒక్కని చెప్పాడు. అంటే నీ ఉపదేశాలను ఉపయోగించి నీ ఉపదేశాలచే నిర్దేశం కారణంగా వాళ్ళు ఆ కర్మలన్నింటినీ అదే ధర్మం కింద చేసేస్తారు. కర్మ నువ్వేంటంటే కష్టాలు ఉన్నా కానీ చేస్తే పోతుంది అనేది అని చెప్తే అది బిజినెస్ మొదలు పెట్టేసి బిజినెస్ మొదలు పెట్టేస్తారు. మేము జీవి అని గోవర్ధన్ ఇంకో విలేజ్ అని చెప్పి మా ముంబైలో స్టార్ట్ చేసాం కన్స్ట్రక్షన్. స్టార్ట్ చేసినప్పుడు బెంగళూరు నుంచి 200 మంది లేబర్ వచ్చారు, బెంగళూరు నుంచి తెప్పించుకున్నాం. ఎందుకంటే అది ఈకో విలేజ్ టెక్నిక్ కడతారు కదా, ఆ ఇంటిని కట్ చేయడం వాళ్ళకి వచ్చు కాబట్టి అప్పుడు ఇంక ఇక్కడ ఎవరికి తెలియదు. మొత్తం టీవీని తెచ్చుకున్నాం. తర్వాత నుంచి మేము లోకల్ వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి మేము చేయడం మొదలు పెట్టాలి వేరియేషన్ స్టార్టింగ్ లో. అయితే వాళ్ళు
లేబర్ అన్నాక తాగుడు పోతులు అవన్నీ ఉంటాయి కదా, మేము లోపల టీ తప్ప ఇంకా అందు మంచి టీ ఇంకేం తేడా లేదని చెప్పేసాం. మ్యాక్సిమం టీ అలౌ చేసాం అనమాట. మీరు టీ కాసుకొని తాగచ్చు, అంత మంచి నాన్ వెజ్ కానీ లేదంటే తాగడం కానీ చేయకూడదు అని చెప్పి. సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు ఇంకా తప్పదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి బయటకు వెళ్ళారు. ఇంకా వాళ్ళు బయటకు తాగేసండి, ఇక్కడ లోపల తాగడం లేదని వాళ్ళు లోపలికి వాళ్ళు ఊర్లోకి వెళ్ళి తాగడానికి వెళ్ళేవారు. ఊర్లో జనాలు ఏం చేసేవారు, వాళ్ళకి కావాలని చెప్పి ఎక్కువ రేటుకి అమ్మారు. ఇక్కడ వీడికి ఇంకా ఏం తెలియదు, ఇది ఒక షాప్ అయితే తెలిసిందని ఏదో. అక్కడ వాడికి కోపం వచ్చి వాడు ఏదో గడుగుడు ఎప్పుడు గొడవ పడి ఎప్పుడు కొట్టించుకోవడం, కోపం గొడవలు అవుతుంది. నిజంగా వారం రోజులు ఎప్పుడు ఏదో ఎవరినో మామూలు కొట్టడం, ఈ నెల ఆడిని కొట్టడం, ఆడిని ఎక్కిన కొట్టడం, ఆ తర్వాత ఈ నెల కొట్టేసి వచ్చేసేవాడు. తర్వాత ఆ ఊరంతా వచ్చేసి మా మీదకి ఇలాగ వాళ్ళకి చాలా గొడవలు అవుతున్నాయని చెప్పి మేమేం చేసామంటే ఆ ఊర్లో ఒకరిని పిలిచి మంచోడు, అదే బాబు నువ్వు వదిలేలా, నువ్వు ఒక పని చేయి, వెనకాతల మా జీవి వెనకాతల ఆ స్థలం ఉందన్నమాట. ఆ స్థలంలో నువ్వు వాళ్ళకి ఏ మందు గట్టి కావాలంటే మేము చెప్తాం, ఎంతమంది కావాలంటే అంత తెచ్చి ఇచ్చే అని. వాడు అలాగే మొదలు పెట్టాడు. పెట్టి తర్వాత దుకాణం పెట్టేశాడు. పెట్టి ఎంత సంపాదించి ఇల్లు కట్టిస్తున్నాడు, ఓ కారు కొనేసాడు. జీవి అయ్యా 2 సంవత్సరాల్లో. వీళ్ళకి బిందాస్ ఆ వెనకాతలు గట్ట అక్కడే తాగాడు వచ్చాడు ఎవరు గొడవ లేదు, ఎవరితో టెన్షన్ లేదు. ఏమనంటే మీరే చెప్పారని మా ఇప్పుడు మేము ఆపలేకపోతున్నాం, ఎందుకంటే లేదంటే గొడవ వెళ్తాయి బయటకు వెళ్తే. మేము కూడా ఫోన్లు ఏదో ఒకటి పక్కనే తాగుతున్నారు, మా జనాలు తాగడం పక్కన తాగుతున్నాయి అని చెప్పి అనగా. ఇక అక్కడ వాడు మొత్తం ఇంకా నాన్ వెజ్ అన్ని అక్కడ అమ్మడం అన్ని చేసుకోవడం, వీళ్ళు తినడం, వాళ్ళు అమ్మడం, అలా చేసి మొత్తం మీద ఆడు ఆ 2 సంవత్సరాల్లో పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు, కారు కొట్టించుకున్నాడు, ఇదే రథ లాక్కున్నాడు. అందుముందు మా దగ్గర లేబర్ గా వచ్చేవాడు, అప్పుడు కాంట్రాక్టర్ అయిపోయాడు. మా దగ్గర కాంట్రాక్టర్ అయిపోయాడు. సో ఆ విధంగా అంటే ఇప్పుడు మాది అదే అభ్యర్థన అయిపోయింది. వ్యాసులు కూడా ఎవరంటే ఆయన చెప్పిన దాన్ని వాళ్ళకి చేసుకొని మరి ఎందుకు చేశారు, ఎంత లిమిటెడ్ ఇవ్వు, ఇంత ఇవ్వు అని చెప్పాం, అది వదిలేశాడు. రోజుకి ఒకసారి ఇవ్వాలంటే ఆయన మొత్తం దుకాణం పెట్టేశాడు. ఎప్పుడు కాదు అప్పుడు వెళ్ళి తాగేసి వచ్చేస్తుండేవారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు గొడవలు పడేవారు. ఆ 2 సంవత్సరాలు ఎలాగో కష్టపడి తీసాం, తర్వాత చెప్పించి మానేసాం. ఎందుకంటే ఇంకా గొడవలు వాళ్ళు గొడవలు పడితే ఇంకా బయట వాళ్ళంటే ఏం చేయగలరు, వాళ్ళు పడితే ఇంకేం చేస్తాం, వెనక పంపించేస్తే లేబర్ దొరకదు అని చెప్పి. సో ఆ విధంగా ఈ జనాలకి ఎప్పుడైతే భోగించే వాంఛ ఉందో వాళ్ళు నియమనిష్టలనే వదిలేసి మిగతాదంతా చేసుకుంటారు. వాళ్ళు భోగించడానికి ఏదైతే కావాలో దాన్ని పట్టుకుంటారు, ఏదో నిషేధం చేస్తారో దాన్ని వదిలేస్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నిషేధములను వారు అలక్ష్యపరుతురు, అట్టి కర్మలు ధర్మం పేరిట స్వీకరిస్తారు. ఇది ధర్మం వ్యాధివాసం చెప్పాడు, ఇది శాస్త్రం చెప్పింది, ఆ పురాణం చెప్పింది, ఇది పురాణం చెప్పింది. ఇలాగా సో నువ్వు చేసింది ఏంటంటే ప్రేరేపించావు. అంటే పురాణాలు అందుకనే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున అని చెప్పి భగవద్గీత చెప్తారు. త్రైగుణ్య విషయ వేద 3 గుణాలకు సంబంధించిన వాటినే చెప్తారు కదా. వేదాలు చర్చిస్తాయి, కానీ విశుద్ధ సత్వం సంబంధించినవి చాలా తక్కువగా చర్చిస్తాయి. అంటే నువ్వు నిష్ట్రైగుణ్య భవార్జున, ఈ 3 గుణాలకు అతీతులుగా నువ్వు తయారవ్వాలి అని చెప్పి చెప్తారు. భౌతిక సంపర్క కారణముగా మానవుడు సహజముగా భోగాభిలాషను కలిగిందును. జీవుల కట్టి కోరిక జన్మలుగా కలుగుతున్నది. ఈ భోగాభిలాష మన జన్మకి ఉంది, పెరుగుతుంది, మారుతుంది. ఈ జన్మలో ఉన్న కోరికలు వేరు, నెక్స్ట్ జన్మలో ఉన్న కోరిక.
కింద జన్మలో ఉండే కోరికలు వేరు పెరుగుతూ ఉన్నాయి. కానీ మాయాబంధం బయటపడటకు మానవులకు ఒక చక్కని అవకాశమే ఉంది. అటువంటి ఈ బంధాల నుంచి బయటపడడానికి మానవ జన్మ ఒక అవకాశం. ఆ మానవ జన్మలో ఉపదేశాలు ఇలా ఉంటే మళ్ళీ దాంట్లో పడుతుంది. అందుకని నువ్వు తప్పు చేస్తున్నావు, అందుకని నీది నిందనీయము నువ్వు చేసింది అయుక్తకరము. అంటే మానవ జన్మ దొరకడానికి ఇటువంటి బయటపడాలనే ఉద్దేశంతో పొందగలిగితే దాన్ని నువ్వు అక్కడ కూడా ఏం చేయలేదు, భోగం ఎలా చేయాలని నేర్పితే వాడికి నీకు ఏం చేస్తాను, నువ్వు చేసే కార్యం మంచిది కాదు. కనుకనే శ్రీకృష్ణ భగవంతుడు గల నిత్య సంబంధం నువ్వు ప్రస్తాపించే మానవుని ఏకైక ధర్మమే ఉంది. నువ్వు దాన్ని ప్రోత్సహించు, దాన్ని చెయ్యి. కనుక వేదార్థములను ప్రామాణికంగా మహాభారతం మొదలు గ్రంథములను వివరించిన వేదవ్యాసుడు ఆ విధంగా ధర్మం పేరిట ఇంద్రియ భోగానుభవనకు కూర్చిన ప్రోత్సాహం ఆధ్యాత్మిక ప్రగతికి గొప్ప ఆటంకంగా తయారైంది. అంటే మహాభారతం పురాణాలు ఇటువంటి పేర్ల మీద రాశారు, కానీ అవన్నీ ఏంటి, ధర్మం పేరిట అంటే ఇంద్రియ భోగాలు ఎలా చేయాలో తెలిపారు కాబట్టి అదే ధర్మంగా తీసుకోవడం వల్ల అది వాళ్ళ యొక్క ఆత్మ సాక్షాత్కారానికి ఆటంకం అయిపోయింది పురాణ పఠనం. ఎలాగ బంధం కలుగు చేసినాను కామ్యకర్మను త్యజించినట్టు జీవులు అంగీకరింపరు. ఎందుకంటే భక్తి లేకపోతే కామ్యకర్మను వదలడం చాలా కష్టం. భక్తి అంటే ప్రేమ, భగవంతుడి ప్రేమని గాఢంగా పెంచుకోకపోతే ఈ భౌతిక లౌకిక విషయాలని మనం వదులుకోలేము. ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ప్రేమలో పడ్డారు. వాళ్ళు ఇప్పుడు రెండు ఆప్షన్స్, తల్లిదండ్రులు ఒప్పుకుంటే పర్వాలేదు, ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. అది తల్లిదండ్రులకి వస్తుంది, లేదంటే అమ్మాయి. ఇద్దరిలో ఒకరినే పొందగలం, ఎందుకంటే ఒప్పుకోవడం లేదు కాబట్టి. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉందనుకోండి అమ్మాయిని వదిలేస్తారు, అమ్మాయి ప్రేమ ఎక్కువ ఉందనుకోండి తల్లిదండ్రులు వదిలేస్తారు కదా. సో అదే విధంగా ఎప్పుడైతే మనకి ఇప్పటి వరకు భావబంధాల మీద ప్రేమ ఎక్కువ ఉంది, కానీ భగవంతుడి మీద ప్రేమ తీవ్రం అయిపోయింది అనుకోండి దీన్ని వదిలేస్తాం. భగవంతుడి మీద ప్రేమ కాస్త వస్తుంది, ఇప్పుడు భావబంధాల మీద ప్రేమ పెరిగిపోయింది అనుకోండి భగవంతుడు వదిలేస్తాం. ఈ రెండు పొత్తుకు రావు. అంటే ఇది అన్యాక్సెప్టెడ్ లవ్ అఫేర్ అంటే తిరస్కరించిన ప్రేమ కలాపం. అంటే తిరస్కరణ ప్రేమ కలాపం కాబట్టి రెండు ఏదో ఒకటి దొరుకుతుంది, రెండు దొరకవు. అయితే తల్లిదండ్రులు దొరుకుతారు, లేదా అమ్మాయిని దొరుకుతారు, లేదా అబ్బాయి దొరుకుతారు. సో అదే విధంగా ఈ భౌతిక వాంఛల్లో ఆధ్యాత్మిక వాంఛ రెండు ఇటువంటిది పొత్తు. ఇదేనా రెండు రావు. దీని మీద ప్రేమ పెంచుకుంటే ఇది వెళ్ళిపోతుంది, దీని మీద ప్రేమ పెంచుకుంటే ఇది వెళ్ళిపోతుంది, రెండు లేదు. అంచేత మనకి మన లక్ష్యం ఆధ్యాత్మిక చింతన కాబట్టి ఆధ్యాత్మిక విషయాల మీద ఎప్పుడైతే ప్రేమను పెంచుకుంటామో, భగవంతుడి మీద ఎప్పుడైతే ప్రేమ పెంచుకుంటామో, భగవంతుడిని లీల మీద ఎప్పుడైతే స్మృతి పెంచుతామో ఆటోమేటిక్గా భౌతిక విషయాలన్నీ వెళ్ళిపోతాయి. దీర్ఘకర్మ ద్వారా కానీ ధర్మను కూడబెట్టడం ద్వారా కానీ జనాభివృద్ధి చేయడం ద్వారా కానీ మానవ జన్మ యొక్క పూర్ణత్వం సిద్ధింపదని వేదములకు స్పష్టంగా తెలియజేయండి. లేదా మనం చేసే కర్మ ద్వారా కానీ, లేదంటే ధనం కూడబెట్టడం ద్వారా కానీ, లేదా జనాభివృద్ధి చేయడం ద్వారా కానీ మానవుడు పూర్ణత్వాన్ని సాధించలేడు. ఓకే, గాయత్రి మాత. హరే కృష్ణ ప్రభుజీ, ముందు పేరాలో ఇది కొన్ని వైదిక గ్రంథాలు జంతు బలిని కూడి ఉన్నటువంటి కార్యక్రమాలు, ఆ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చెప్పరా ప్రభుజీ? కొన్ని వైదిక గ్రంథం జంతు బలిని కూడి ఉన్నటువంటి కార్యములు ప్రోత్సాహపడి ఉన్నందున మాంసభక్షులైన వారు దేవీ దేవతలు జంతు బలిని వసగడి కార్యం తప్ప కొనసాగింపగలరు. అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్ లో మాంసభక్షణము నిరుత్సాహపరచడానికి అటువంటి యజ్ఞాలు ప్రోత్సహించారు అని ఇచ్చారు కదా ప్రభుజీ. అది అలా బలిచ్చి మళ్ళీ దాన్ని తగ్గించడానికి అట్లా ఎలాగంటే యాక్చువల్ గా పూర్వం యజ్ఞం చేసిన తర్వాత బలి ఇచ్చేవారు. ఆ బలి ఎందుకు ఇచ్చేవారు అంటే ఆ యజ్ఞం సంపూర్ణమైందా లేదా, దిగ్విజయంగా అయిందా లేదా,
దిగ్విజయంగా సక్సెస్ అయిందా లేదా అనేది, విజయవంతం అయిందా లేదా టెస్ట్ కోసం. ఎప్పుడైతే వాళ్ళు బలి ఇచ్చిన తర్వాత ఆ బలి ఇచ్చిన ఆ జంతువు మళ్ళీ బయటకు వచ్చి నెక్స్ట్ దేహానికి వెళ్ళిపోవాలి, అందరూ చూస్తుండగా, లేదంటే భగవద్ధామాన్ని వెళ్ళిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఆ జరిగిన తర్వాత దాన్ని, అంటే అలా జరిగిందంటే భగవంతుడు సంతృష్టి, దానికి సంతోషం, అంటే మనం చేసిన యజ్ఞానికి సంతృష్టి ఆ జీవిని ఉద్ధరించాడు. ఆ విధంగా మనం యజ్ఞం సక్సెస్ అని చెప్పడానికి అదొక చిహ్నం. అంచేత అది భగవంతుడికి అర్పించారు కాబట్టి చంపేసి ఆ కొవ్వుని ఆ యజ్ఞంలో వేసేవారు. ఆ కొవ్వుని వేయడం అంటే అటువంటి శరీరాన్ని వేసేవారు. వేస్తే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అది యజ్ఞం మంట పెరిగేది. ఆ తర్వాత మిగిలిన దాన్ని మరి ఆ మిగిలిన దేహాన్ని సగం కాలిన దేహం ఏదంటే దాన్ని ప్రసాదంగా తీసుకున్నవారేమో. ఆ విధంగా మాంసభక్షణం స్టార్ట్ అయినట్టు. అది రుచి మరిగారు. రుచి మరిగి బాగోదని చెప్పి ఇంకా యజ్ఞాలతోటి బలి ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు బలి ఇవ్వడం అంటే యాక్చువల్గా ఈ యజ్ఞం వల్ల నిజంగా యజ్ఞంలో బలి ఎందుకు ఇస్తారని తెలిస్తే ఇవ్వడానికి భయపడతారు. ఎందుకంటే ఆ యజ్ఞం సక్సెస్ అవ్వకపోతే ఏమవుతుంది, చంపిన పాపం అందరికీ వస్తుంది. అంతమంది కంటే చేసినోడికి, చేయించినోడికి, చూసినోడికి కూడా. మనం చేయక్కర్లేదు, మనం చేయించక్కర్లేదు. చూసినా సరే అక్కడ కూర్చుని దాంట్లో పార్టిసిపేషన్ చూడడానికి వెళ్ళినా సరే వాళ్ళు కూడా కర్మ వచ్చేస్తుంది, ఆ జంతువుని చంపినంత కర్మ. యాక్చువల్గా యజ్ఞాలు ఆ విధంగా నిషేధిస్తున్నాయి. నువ్వు యజ్ఞపరంగా ఇవ్వచ్చు, కానీ ఇవ్వడానికి కష్టం. అంటే నమ్మకం లేని ఎవరు కూడా డేరింగ్ చేసేవాడు కాదు. అక్కడ అది దీని ఉద్దేశం. సో ఆ విధంగా దాన్ని నియంత్రించడం కోసమే చేసేది. కానీ తర్వాత ఏంటంటే చెప్పారు కదా, నారదమని చెప్పినట్టుగా షరతుల్ని, నిషేధాలని ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి ఆ నిషేధాలు పాటించారు. యజ్ఞంలో ఇవ్వాలని చెప్పి కోసాడు, యజ్ఞంలో వేసాడు, తినేడు. అలా మాంసభక్షం మొదలుపెట్టారు. అది అర్థమైందా లేదా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, అర్థమైంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో, కానీ భౌతిక భావన పరులైన మనుషుడు మహాభారతం అతి ముఖ్య విషయమైన భగవద్గీత ఎందు అనురక్తుడు గాక దానంది రాజకీయ, ఆర్థిక, ధర్మ కార్యం నుండి మిక్కిలి ఆకర్షణను కలిగిందురు. ఇప్పుడు మహాభారతం అంతా రాశాడు, మహాభారతంలో భగవద్గీత కూడా పెట్టాడు. వేదవ్యాసుడు తెలివైనవాడే. కానీ ఇప్పుడు నాకు ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తున్నాను, కథలు చదువుతాను, భగవద్గీత వస్తే అది స్కిప్ చేసి తర్వాత చాప్టర్ చదివేస్తాను. అంచేత ఎవరికైతే ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాడు మాత్రం భగవద్గీత చదువుతాడు. అలాగే నువ్వు పురాణాల్లో కూడా అన్నింటిలో కూడా నువ్వు ఇది చేస్తావు, అది దొరుకుతావు, అది ఇది చెప్పావు. కానీ మధ్య మధ్యలో భగవద్గీత ఇవన్నీ చేసినప్పుడు దీనికి వచ్చిన ఫలితాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలని ఎక్కడ చిన్న ఒక సెంటెన్స్ రాసావు. ఇది ఎలాగుందంటే స్టోరీ అంతా చదివా, మోరల్ వాల్యూ వదిలేసాం. నీతి ఏంటంటే కింద ఒక లైన్ లో 2 లైన్లు రాస్తాం. చదవడం మానేసాం అనుకోండి, మొత్తం స్టోరీ అంతా చదివాం. ఆ నీతి చదవకపోతే మనం అర్థం చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది, దాని మీద కొంచెం. అవునా కదా? సో అదే విధంగా అయిపోయింది. నువ్వు అంటే వేదవ్యాసం ఇలా చేస్తే ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పి ఎక్కడో, కానీ వచ్చిన ఫలితాలన్నింటినీ భగవత్ సేవలో మనం ఉపయోగించాలి అని ఎక్కడో చిన్న సంగతి రాస్తుంటాడు. ఆ చిన్న సంగతి వదిలేశారు, మిగతా చదివేశారు, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, అది చేసుకుంటున్నారు, అయిపోయింది. మనలో కూడా చాలా మంది గుడికి వెళ్తాం, కొన్ని తెలుసు ప్రదక్షిణ చేయాలని తెలుసు, అవి చేయాలని చెప్పి చెయ్యం. టైం అయిపోతుందని ఏదో పంపు పెట్టుకుని వెళ్ళిపోతాం, వచ్చేస్తాం. తెలిసినా కూడా
కొన్ని చేయకూడదు అంటే వెళ్ళి గుడికి వెళ్ళే ముందు కాలు పడుకొని వెళ్ళాలంటాం, నీళ్ళు ఉంటాయి కానీ కడవం బతుకం, చెప్పులు ఇప్పేస్తాం. కొన్ని నిషేధాలు మనం పాటించాం. అది లౌకిక జనులకి అంటే మళ్ళీ బద్ధజీవులకు ఉన్న లక్షణం. ఎప్పుడైతే అవి ఇలా చేయాలని చెప్పి మళ్ళీ తప్పినప్పుడు ఆ నిషేధాలు ఉన్న ఆల్రెడీ నిషేధాలను విడిచిపెట్టే రకం, నిషేధాలతో ఎన్ని ఎన్ని మనం సూచనలు ఇచ్చినా ఆ నిషేధాలు తీసి మిగతా సూచనలు వాళ్ళకి కావాల్సిన ఫాలో అవుతుంది. సో అదే చేస్తున్నావు నువ్వు అంచేత నీకు ఇది అవ్వలేదు. జీవితంలో అతి ముఖ్యమైన ఆవశ్యకతలు కొన్ని చెప్పారు ఇక్కడ ప్రభుపాద వారు. గ్రంథ రచనలో వ్యాసదేవుడు స్వీకరించిన ఇట్టి రాజీ ధోరణమే నారదుని ప్రత్యక్షంగా గ్రహించున్నాడు. నువ్వు రాజీ వాళ్ళు ఏమనుకుంటావు, మరీ గడ్డి చెప్తే బాధపడతారు అన్నట్టుగా నువ్వు రాజీ పడ్డావు కాబట్టే ఇది ఇలా జరిగింది అంటే తప్పు అని చెప్పి ఖండించి చెప్పారు. కనుకనే శ్రీకృష్ణ భగవానుతో గల నిత్య సంబంధం నువ్వు తెలుసుకొని ఏమాత్రమూ ఆలసించక ఆ దేవదేవునికి శరణు చుచ్చితే మానవ జన్మ యొక్క ముఖ్య కారణం ఉంచు ప్రత్యక్షంగా చాటమని అతడు వ్యాస మహర్షికి ఉపదేశించుతున్నాడు. అంటే జీవితం ముఖ్య లక్ష్యం ఏది? భగవద్ శరణాగతి తీసుకుంది. దాన్ని ఒక్కరికి చెప్పు, ఇంక ఇలాగా అది ఇది ఒక్కరు పెట్టద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. అది చేయమని. విచక్షణోషార్హతి వేదుతుం విభో ప్రణంత పారస్య నివృత్తిత సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మనా తతో భవాన్ దర్శయ చేష్టితం విభో. భగవానుడు అనంతుడు, భౌతిక సుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తుడైనట్టి ప్రవీణుడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అవగతమనర్చుకున్నటకు యోగ్యుడే ఉన్నాడు. కానీ భవబంధముల కారణంగా సరైన స్థితిలో నెలకొనని వారులకు నీవు ఆ దేవదేవుని దివ్య లీలాల వర్ణనం ద్వారా దివ్యానుభవ మార్గమును చూపుము. ఇప్పుడు నువ్వు రాసావు, చూసావా మహాభారతం, అది రాజకీయాలు లేదంటే నైతిక విలువలు ఇవన్నీ తిప్పాయి, కానీ దాంట్లో నువ్వు ఇది కూడా రాసావు భగవద్గీత. కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని వదిలేస్తారు. అంటే నువ్వు రాసింది అదేది, ఎవరికైతే భౌతిక సుఖంలో బంధం నుంచి కర్మ విముక్తుడయ్యాడు అటువంటి వాడు మాత్రం దానికోసం ఆలోచిస్తాడు, దాన్ని ఆనందిస్తాడు. మిగతా ఎవరు కూడా దాన్ని చదవరు. అంచేత నువ్వు అలా కాకుండా ఇప్పుడు ఒక గ్రంథాన్ని రాయి, దాంట్లో శుద్ధంగా భగవంతుడికి లీలలే ఉండాలి. ఎక్కడ చదివినా భగవంతుడు లీలలే వస్తాయి. ఆ విధంగా వాళ్ళు ఎవరైనా ఆ పుస్తకాన్ని పొరపాటు ముడితే వాడు భగవంతుడు లీలకు వస్తే ఎప్పుడు వేరే మార్గం లేదు వాడికి. ఆ విధంగా వాడు మార్గం చూపించి దివ్యానుభవ మార్గం చూపము అని చెప్పాడు. భాష్యంలో ప్రభుపాద చెప్తున్నారు, ఆస్తిక విజ్ఞాన శాస్త్రం కఠినమైన విషయము. ఆస్తికం అంటే మన ఈ భాగవతం ఈ శాస్త్రం కఠినమైన విషయం, చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. ముఖ్యంగా భగవాన్ని దివ్యత్వం చర్చించిన విషయం అది అత్యంత కఠినంగా గోచరించును. భగవంతుడి కోసం చెప్తారు కాబట్టి ఆయన యొక్క లీలలు, ఆయన గుణాలు అర్థం చేసుకొని చాలా కష్టతరంగా ఉంటారు. భౌతిక కర్మలు సంపూర్ణంగా రతులై ఉండే వాళ్ళకు అది ఏ మాత్రమో సంబంధించిన విషయం కాదు. ఎవరైతే ఈ భోగించాలనుకుంటారో వాళ్ళకి ఇది ఇసుమంత కూడా ఎక్కదు, చాలా కష్టం అర్థం చేసుకోవాలి. బోర్ ఎక్కిపోతారు, ఏంటిది ఎక్కడ దొరికారు చేత ఇటువంటి ఆధ్యాత్మిక ఆస్తిక విజ్ఞాన శాస్త్రం తెలుసుకోవడం చాలా కష్టం. వినపడుతుందా? వినపడుతుంది ప్రభుజీ. ఓకే, మాధవ్ వినపడుతుందట అందరికీ. మరి మీ ప్రాబ్లం ఉందేమో చూడండి, ఎవరికో వినపడ్డదని చెప్తే. వ్యాసదేవుడు స్వతహా ఈ శాస్త్రమును నిష్ణాతుడు మరియు భోగాభిలాషకు దూరుడు. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ దివ్య చరిత్రము వర్ణించుటకు సరైన వాడే ఉన్నాడు.
ఓకే, మరి బాగానే ఉంది. మరి వ్యాసుడికి ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఓకే, అయిపోయింది వాళ్ళు ఆయన వదిలేసారు, నువ్వు వేరే వాళ్ళు కాబట్టి చెప్పి రాయించవచ్చు కదా ఈయన. ఎందుకంటే స్వతహాగా ఈ శాస్త్రం నిష్ణాతుడు, అంటే కృష్ణ లీలలో తెలుసుకోండి కృష్ణ లీలలో తెలిసిన వ్యక్తి. అలాగే భోగాభిలాషకి దూరుడు, భోగాభిలాష ఏమాత్రం లేదు, దానికి చాలా దూరంగా ఉంటాడు. కాబట్టి ఈయన సరైన వ్యక్తి. అయితే ఆయన్నే మళ్ళీ రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు అని చెప్పి భాగవతం యొక్క గొప్పతనం చెప్తున్నారు. శ్రీమద్ భాగవతము అటువంటి అత్యంత ఘనమైన ఆస్తిక విజ్ఞానం. అది గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానం. అంచేత అటువంటి విజ్ఞానం అయినందున ఔషధం అంటే పామరుని కూడా ప్రభావితం చేయగలదు. పామరుడు అంటే ఎవరు? మంచి లక్షణాలు ఉన్నవాడు, ధర్మపరాయణుడు. పామరుడు భక్తుడు కాదు, సంపూర్ణ భక్తుడు కాదు, ధర్మపరాయణుడు. అటువంటి వాళ్ళు కూడా అది ప్రభావితం చేయగలదు. తర్వాత శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలతో నిండి ఉన్న కారణంగా శ్రీమద్ భాగవతం మరియు శ్రీకృష్ణ నడుమ ఎటువంటి భేదము లేదు. అంచేత భాగవతం అంతా ఏంటంటది? శ్రీకృష్ణ దివ్య లీలతో కూడి ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా శ్రీకృష్ణ దివ్య లీలలు ఉంటాయి. అది 3వ లక్షణం. 4వ లక్షణం ఏంటి? అది శ్రీకృష్ణ దివ్య లీల కలిగి ఉంది కాబట్టి శ్రీకృష్ణుడికి దీనికి భేదం లేదు. అలాగే నెక్స్ట్ 5వ లక్షణం శ్రీమద్ భగవాన్ యొక్క గ్రంథావతారం. అంచేత ఇది భగవంతుని యొక్క గ్రంథావతారం. ఈ విధంగా భాగవతం 5 గుణాలను కలిగి ఉంది. ఇది అత్యంత ఘనమైన ఆధ్యాత్మిక ఆస్తిక జ్ఞానం. రెండోది అంచేత అది అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి ఔషధం వల్లే పనిచేసి పామర్లను కూడా ప్రభావితం చేస్తుంది. మూడోది ఇది సంపూర్ణంగా కృష్ణ లీలతో నిండి ఉంది కాబట్టి శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి మధ్య భేదం లేదు. ఐదోది ఇది కృష్ణ భగవత్ యొక్క గ్రంథావతారం. అటువంటి కథాశ్రవణం ద్వారా వారు శ్రీకృష్ణ భగవానుడితో సహచర్యము పొంది క్రమంగా భవరోగం నుండి బయటపడాలి. ఎప్పుడైతే అటువంటి శ్రీమద్ భాగవతాన్ని వింటాము, శ్రవణం చేస్తాము, మనం భగవంతుడితో సాంగత్యం చేస్తున్నట్టే ఆ సాంగత్యం ద్వారా మనం భవరోగం నుండి బయటపడతాం. అంచేత ప్రభుపాద వారు చెప్తూ దీనికి అయితే బాగానే ఉంది, మరి వినేటట్టు ఎలా చేస్తాం అంటే ప్రభుపాద వారు ప్రీచర్స్ ప్రచారకుల తాలూ గొప్పతనం చెప్తున్నారు ఇక్కడ. భక్తి యోగం అత్యంత ఉత్సాహపూర్ణమైనది. అంటే భక్తి చాలా డైనమిక్, అంటే ఒకటి స్టాటిక్ అంటే అనేది ఒకే పద్ధతి కాదు, ఒకే ఇదే డైనమిక్. మీకు ఒకలాగా చెప్పాలి, ఇంకోలా చెప్పాలి. ఎందుకంటే వాడి మనసు వేరే, వీడి మనసు. ఈ విధంగా కనుకనే బుద్ధివంతులైన భక్తులు అభక్తులను మార్చుటకు కాలము పరిస్థితులను అనుసరించి నూతన విధానమైన మార్గాలను కనుగొంటుందరు. భక్తులు ఏం చేస్తుంటారు? అభక్తులు మార్చడం కోసం పరిస్థితులకి, దేశ ప్రాంతాలకి అనుగుణంగా కొత్తవి. ఎందుకంటే పూర్వం ప్రభుపాద వారు ఎప్పుడు పీపీటీలు వాడలేదు, ఇప్పుడు పీపీటీలు వాడుతున్నారు. అప్పుడు వీడియోలు లేవు, వీడియోలు చేస్తున్నారు. మల్టీమీడియా, సోషల్ మీడియా, ఇవన్నీ రకరకాల. సోషల్ మీడియా కొనడానికి ముందు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది మొత్తం ఎక్కడ చూస్తున్నాం. సో ఇదిగా రకరకాలుగా టైంని బట్టి రకరకాల కొత్త పద్ధతులు కనుక్కుంటున్నారు. లోకపు జనుల మందబుద్ధికి తట్టడి రీతిలో భక్తి యోగం దర్శించకు వారు తగిన పద్ధతులను అన్వేషించగలరు. అంటే ఇప్పుడు భౌతిక జీవులో ఉన్న అభక్తులు అందరూ బద్ధ స్థితిలో ఉన్నారు. భౌతిక జీవనంతో వాళ్ళకి కూడా అట్రాక్ట్ అయ్యేటట్టుగా రకరకాలుగా వీళ్ళు ప్రచారకులు ఏదో పద్ధతుల్లోనే కనిపెట్టాలి అని చెప్పి తర్వాత
సో నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మీరు శ్రవణం చేయండి అంటున్నారు. మరి నాకు కర్తవ్యాలు కూడా ఉన్నాయి కదా, కర్తవ్యాల పరిస్థితి ఏంటి? ఎప్పుడు శ్రవణం చేసుకుంటూ స్మరిస్తూ కూర్చుంటే దాని పరిస్థితి ఏంటి? మరి అవి కూడా ఇంపార్టెంట్ కదా. ఒక మనుషులకి స్వధర్మం ఉంటుంది, దాన్ని నేను ఒక్క నుంచి రాశాను. నేను దాంట్లో నా తప్పే ఉంది? ప్రతి ఒక్క మనిషి కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆ కర్తవ్యం కోసం నేను రాశాను ఎక్కువగా. ఆ కర్తవ్యాలు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలకి ఎలా బయటపడాలో మార్గం చూపించాను. నా తప్పే ఉంది అని వ్యాధివ్యాసుడు అడగచ్చు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోదపతే తతో యది యత్రక్వ భద్ర మబూద ముష్యకిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నియుక్తుడగుటకు తన స్వధర్మం కూడా త్యజించువాడు సాధన కాలం నందలి అపక్వ స్థితిలో కొన్ని మార్లు పతనం నందినను కృతార్థత్వ విషయమున అతనికి ఎట్టి భయము లేదు. కానీ అభక్తుడైన వాడు ధర్మానుష్ఠానమును సమగ్రముగా నొనరించులను ఎటువంటి లాభము పొందగలడు. ఇప్పుడు వేదవ్యాసుడు ఏమంటున్నాడు? ప్రతి జీవి వాళ్ళకు ధర్మాన్ని నిర్వర్తించాలి కదా, ఆ ధర్మాలనే నేను ఎలా చేయాలి ఏమిటని నేను వివరించి రాశాను. దాంట్లో నా తప్పే ఉంది, మీరు ఎందుకు నన్ను తప్పు పడుతున్నారు? నువ్వు సరిగ్గా కృష్ణుని లీల కోసం చెప్పలేదు, దీనికోసం చెప్పేవాడు అంటున్నాడు. దానికి నారదుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? కృష్ణ భగవానుని భక్తియుక్త సేవను నియుక్తుడగుటకు తన స్వధర్మం కూడా త్యజించువాడు, అంటే తన బాధ్యతలను కూడా త్యజించి కృష్ణ యొక్క భక్తిలో లీనమైతే అటువంటి వాడు సాధన కాలం నందు అపక్వ స్థితిలో కొన్ని మార్లు పత్రం నొందినను కృతార్థత్వ విషయమున అతనికి ఎట్టి భయం లేదు. అంటే తాత్కాలికంగా ఆయన పతనం అయినట్టు పక్కదారి పట్టినట్టు కనబడినప్పటికీ కూడా సార్థకతలో ఎటువంటి ముప్పు లేదు. తన ధర్మాన్ని వదిలినంత వరకు అంతరాన ఆయన పతనం అయిపోడు, జన్మని సార్థకం చేసుకున్నవాడు అవుతాడు. ఎందుకని కృష్ణుడి యొక్క లీలలో సేవలో ఆయన నిమగ్నయ్యాడు. అలా కాదు. కానీ అభక్తుడైన వాడు, అంటే భక్తి లేనివాడు, భగవంతుడి నమ్మకం లేనివాడు ధర్మానుష్ఠానము సమగ్రంగా ననరించడం ఎటువంటి లాభం పొందడు. ధర్మాలన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తున్నాడు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాడు, శ్లోక సమాధానం చేస్తున్నాడు, అందరితో మంచుకుంటున్నాడు, అందరితో మంచి అనిపించుకుంటున్నాడు, కానీ భక్తి లేదు, ఏం లాభం లేదు, ఎటువంటి లాభాన్ని పొందడు. ఎందుకని అవన్నీ పుణ్యకర్మల్లోకి వెళ్ళిపోతాయి కానీ భక్తిలోకి రావు. సో అంచేత భక్తి చేయడం కోసం ఒక భక్తుడు భక్తి కోసం తన స్వధర్మాన్ని విడిచిపెట్టినా సరే ఆయన పతనం చెందడు, లేదా ఆయన తిరస్కరించబడడు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఋషులందరూ చూసుకుంటే ఏది భక్త తుకారాం, లేదంటే చక్రధారి సినిమా, ఆయన పేరు కుంబర్ అంటారు, మరి తెలుగులో ఏం పేరో తెలియదు. ఘోరతుంబర్, అదే తెలుగు కూడా ఘోరతుంబర్ అంటారా? గోరా అనే విన్నాను ప్రభుజీ పేరు. ఘోర కుంబర్ అంటారు. కుంబర్ అన్నది మరాఠీ వాడు, కుమ్మర్ వాడు. చక్ర ఆయన కూడా తన పిల్లాడు వస్తే అది కూడా ఆయన కూడా కుంభాడు. సో ఇలాగ చేసిన వాళ్ళు లౌకికంగా ఏదో చేసినట్టు, కానీ ఎటువంటి నష్టం లేదు వాళ్ళకి. సో చేత భగవంతుని భక్తిలో తన స్వధర్మాన్ని త్యాగం చేసినట్టు మాత్రం వాళ్ళు భ్రష్టులు అయిపోవరు అని చెప్తున్నాడు. కానీ భక్తి లేకుండా అన్ని ధర్మాలను నిర్వర్తించినా సరే ప్రయోజనం ఏం లేదు. మనుజుడు అటువంటి ధర్మములన్నింటినీ శ్రీకృష్ణ భగవాను శరణం చేరవాలని శాస్త్రం ఉపదేశించున్నవి. అంటే ఏవో ధర్మాలు చెప్పారు, కుటుంబ, దేశం, అవన్నీ సమాజం, అటువంటి ధర్మాలన్నీ వదిలేసి
భగవంతుని సృష్టి శరణాగతి యాలేడగా భక్తియుక్త సేవా ధర్మం నుండి పక్కన నందినను మనుషుడు భగవాన్ చరణ కమలమును మరొకపోయిన పోటే అందుకు కారణం. ఎటువంటి నష్టం ఎందుకు కలగదు? తను సేవ చేయబోతే పాపం వచ్చినా సరే భగవంతుడి యొక్క చరణ మొదలు పెట్టారు కాబట్టి ఎటువంటి నష్టం కలగదు. అనగా భక్తి యోగంలో ఒక మారు నియుక్తులైన వాడు దాన్ని అన్ని పరిస్థితుల్లో కొనసాగించున్నారు. ఒకసారి భక్తి యోగంలో మనం ఉంచగలిగితే మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఏమవుతుంది సరే మనం విడిచిపెట్టాలి కూడా. సో ఈ విధంగా ఇదే మనకి ఈ సాక్షాత్కారం ఇవన్నీ అంటే మనకున్న జ్ఞానాన్ని అభ్యాసం చేయడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మన అంతర్గతంగా ఉన్న శుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత శుద్ధులుగా ఉన్నామో అంత తీవ్రంగా మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. మరి ఆ అంతర్గత శుద్ధీకరణ దేని మీద ఆధారపడి ఉంటాయి? మనం చేసే నిష్కామ కర్మ మీద. అంచేత భక్తి అన్నది మనలో ఉన్న ఈ దేని మీద, ఈ జ్ఞానం మీద ఆధారపడి ఉండదు. భక్తి దేని మీద ఆధారపడుతుంది? మన యొక్క కోరికలు, అంటే మనం తెలిసిన దాన్ని ఎంత మనం ఆచరించాలని కోరిక మీద ఆధారపడదు. ఎందుకంటే భక్తి దేని మీద కూడా నిరాధారితమైనది, స్వతంత్రమైనది. భక్తి మనకున్న జ్ఞానం మీద కానీ మనకున్న శక్తి సామర్థ్యాల మీద కానీ ఆధారపడదు. నాకు శక్తి సామర్థ్యాలు లేవు కానీ నాకు చెయ్యాలని తీవ్ర కోరుకుంది, భక్తిలో సక్సెస్. చైతన్య చరితామృతంలో ఒక స్టోరీ వస్తుంది. శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు, శ్రీరంగంలో కాదు, దక్షిణ భారతదేశంలో అసలు ఎక్కడ తెలియదు. దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, చాలా పేదవాడు. కానీ ఆయనకి రోజు భగవంతుడికి పాయసం వండి పెట్టాలని చెప్పి కోరిక. అంటే అది ఎలాగో చేయలేదంటే రోజు కూర్చొని మెడిటేట్ చేస్తుంది వాడు. పాలు తీసుకొచ్చినట్టు, పొయ్యి మీద పెట్టినట్టు, మరగబెట్టినట్టు, ఇదేసే అదేసాను ఇవేసాను అన్ని వేసుకుని అని చెప్పి రోజు అలా మానసికంగా వండి భోగం పెడుతుండేవాడు. అలా కొన్ని రోజుల పాటు జరుగుతుంది. ఒకరోజు ఆయనకి భోగం పెట్టినప్పుడు ఆయనకి వెంటనే గుర్తుకొచ్చింది, అరే నేను వండి భోగం పెట్టేస్తాను, భగవంతుడికి చాలా వేడివేడిగా ఉంటుందిగా, కాలిపోతుందేమో భగవంతుడికి అనుకొని అది చూస్తాను ఎంత కాలుతుందని చెప్పి మానసికంగా అలాగా ఆయన చేయి పెట్టి వేడి ఎంత ఉందో చూద్దాం అన్నట్టుగా చూసేటప్పటికి నేను చెయ్యి ఇక్కడ కాలిపోయి బొబ్బలు వచ్చేసింది. అంత మానసికంగా చేస్తున్నాడు కానీ చెయ్యి మాత్రం బొబ్బలు ఎక్కిపోయింది. ఎందుకని? భగవంతుడు దాన్ని స్వీకరించాడు. అంచేత భక్తి అన్నది ప్రీ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అంటే మనకున్న జ్ఞానాన్ని బట్టో లేదంటే మనకున్న శక్తిని సంపదను బట్టో, స్తోమతను బట్టో, సామర్థ్యాన్ని బట్టో, తెలివితేటను బట్టో ఆధారపడదు. దీని మీద ఆధారం ఉంటుంది మనం సేవ చేయడం తెలుసుకున్నాడు. సో ఒకవేళ మనం భక్తి చేస్తూ కర్మలు కూడా చేయలేకపోయాం, భక్తి సరిగా చేయలేకపోయాం కానీ భక్తి చేస్తున్నాం, భక్తి అభ్యాసం చేస్తున్నాం, తప్పులతో చేస్తున్నాం. అంచేత మనం భక్తి చేత మనం భక్తి సంపూర్ణంగా చేయలేదుగా తప్పులు చేస్తున్నట్టు
చేసిన దాని వల్ల కూడా మనం లాభమే పొందుతాం. ఎందుకంటే భక్తి చేసేవాడు లౌకిక విషయాలన్నింటినీ విడిచిపెట్టేస్తాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో వాడికి భౌతిక వాసనలు అనేవి ఉండవు. అంటే శుద్ధ భక్తుడిగా పుట్టి శుద్ధ భక్తి చేసుకుని భగవంతుడు. ఈ విధంగా భక్తిని తప్పుగానో అంటే పర్ఫెక్ట్ గానో లేకపోతే డిఫెక్ట్స్ గానో అభ్యాసం చేయడం వల్ల మనకు లాభమే కానీ నష్టం ఉండదు. అంచేత భక్తి చేయడమే ఉత్తమం. మిగతా పనులు పెర్ఫెక్ట్ చేసే కంటే భక్తి తప్పుగా చేయడమే గొప్పది. తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నాలభ్యతే యద్భ్రమః ఉపపర్యదః తల్లభ్యతే దుఃఖవదన్యతా సుఖం కాలేన సర్వత్ర గంభీర రహంహస. అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకం నుండి అధో అలోకమైన పాతాళం వరకు పరిభ్రమించడం లభించినటువంటి ప్రయోజనం కొరకే తత్వజ్ఞానం కలిగిన బుద్ధివంతుల వారు వాస్తవంగా వ్యక్తించలేను. యాలైనా కోరుకున్నను దుఃఖములు మనకు కాలంలో సంప్రాప్తించే రీతి ఇంద్రియ భోగ సుఖం కూడా దాంతో అన్ని అప్రయత్నంగా కాలక్రమంలో లభించగలదు. సో తత్వజ్ఞానం అంటే ఈ ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు ఏం చేయాలట? బ్రహ్మలోకం నుంచి ఆ లోకం వరకు పరిభ్రమించిన లభించిన ప్రయోజనం కొరకే ప్రయత్నించాలి. అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు మనం వద్దనే మన కర్మను బట్టి మనం తిరుగుతూనే ఉంటాం. మనం ఏం చేయక్కర్లేదు. ఏవో మనకు నచ్చిన కానీ మనం చేసుకుంటే మనం ఈ జన్మలో భూమిలో వచ్చిన జన్మలో స్వర్గలోకం పుట్టచ్చు, లేదా నరకలోకం పుట్టచ్చు మనం చేసిన కర్మలో. అంచేత స్వర్గలోకానికి లేదా బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు, లేదా పాతాళలోకానికి వెళ్ళొచ్చు, నరకలోకానికి వెళ్ళొచ్చు. అది మనం చేసిన కర్మను బట్టి ఉంటుంది. అది ప్రతి జీవి ఏదో కర్మలు చేయడం వల్ల ఏదో రకంగా వెళ్తున్నాడు. కానీ నిజమైన తెలివైన వాడు, తత్వజ్ఞానం కలిగిన వాడు ఏం చేయాలి? అటువంటి దానికోసం కాదు. ఎవరు సాధించలే ప్రయోజనం కోసం చేయాలి. ఏమిటా ప్రయోజనం? ఇది గొప్పగా ఏదో సాధించాలి, గొప్పది చేయాలి, దీనికి అతీతమైన చేయాలి అన్న భావనలో ఉండాలి. ఎందుకంటే కష్ట సుఖాల వల్ల మనం ఈ లోకాలకి స్వర్గలోకానికి వెళ్తున్నాం. మనకు వద్దనుకున్న సుఖం దుఃఖం ఎలాగ వస్తుందో అలాగే వద్దనుకున్న సుఖం కూడా అలాగే వస్తుంది. కొన్నిసార్లు మనం తెలియకుండానే మనం అనుకుంటాం 90 మార్క్స్ వస్తాయి అనుకుంటే 97, 98 వచ్చేస్తాయి అనుకుంటాం. మనకి ఆశ్చర్యం వస్తుంది. నేను అనే అనుకోలేదు ఇంత వస్తుందని, అది వచ్చేసింది. ఎందుకంటే అది మనకి ఆ సుఖం భోగించే అవకాశం ఉంది. అంచేత మనం వద్దనుకుంటే భోగం ఉంటుంది. నేనేదో దీనికోసం ప్రయత్నిస్తే అంత వచ్చింది, అదే వస్తుంది. ఒకసారి నేను తిరుపతి వెళ్ళా. తిరుపతి వెళ్తే తిరుపతిలో దర్శనం చేస్తున్నాను. అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నాం మేమన్నా. అందులో ఒక ఆమెకి బాలాజీ అంటే ఇష్టం లేదు, ఎప్పుడు రాలేదు. అది బాలాజీ నమ్మదు అన్నమాట. ఆమె బలవంతాన్ని తీసుకొచ్చారు, డబ్బులు గట్టి అన్ని మేమే పెట్టుకుంటామని చెప్పి. అప్పటికి కూడా ఆవిడ తయారకపోతే బలవంతాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న అప్పుడు ఏదో స్కీమ్ ఉంది, నాకు అది ఏంటో గుర్తులేదు. కానీ ఆ స్కీమ్ లో మనం నెంబర్లు ఇస్తే లాటరీ తీస్తారు. దాంట్లో నెక్స్ట్ డే దర్శనం, శుక్రవార దర్శనం మనకి లభిస్తుంది. ఆమెకు తగిలిసింది. శుక్రవార దర్శనం అంటే మార్నింగ్ శుక్రవారం చదివినంత సేపు దర్శనం అక్కడ నిలబడి నువ్వు దర్శనం చేసుకోవచ్చు. ఎవరు తొయ్యరు, ఎవరు.
ఆ పుజారులు అది 30 మంది 20 మంది 25 మందికి అది ఉంటుంది. ఆ 25 మంది అలా నిలబడి ఆ శుభ్రవాతం చదివేంత వరకు అలా దర్శనం చేసుకోవచ్చు. అది ఆమె దొరికేసింది, ఆమెకి తెలియదు. అంచేత ఎలాగైతే దుఃఖాలు వచ్చే సుఖం కూడా అలాగే వస్తుంది మనం వద్దనుకున్నాం. అంచేత వచ్చే వాటి కోసం మళ్ళీ మనం ప్రయాసపడి కర్మ తెచ్చుకోవడం లేదు. అంచేత అప్రయత్నంగా వస్తుంది కాబట్టి దానికోసం మనం కర్మలు చేసి ఇది అవ్వకుండా ఉండడం బెటర్ అని చెప్పి చెప్తాను. దీనికోసం కొంచెం మనం డీటెయిల్గా మనం మళ్ళీ వచ్చేవారం, ఎందుకంటే నా 4:30 అవుతుంది, వచ్చేవారం మనం చర్చిద్దాం. ఇద్దరికి ఎవరికైనా చెప్పిన దాని మీద ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. ఓకే చెప్పండి. ప్రభు భక్తి తక్కువగా ఉండాలి అన్నారు కదా, ఆ మాట కొంచెం చెప్పండి సరే. ఓకే, మీరు ఏదో రీసౌండ్ వస్తుంది, ఇంకో సౌండ్ ఇంకోళ్ళు ఎవరైనా యూజ్ చేస్తారో వాళ్ళని కూడా మ్యూట్ లో పెట్టమని చెప్పండి. మందిరంలో పెట్టుకున్నాం అందరం. ఓకే చెప్పండి. అదే భక్తి తక్కువగా ఉండాలన్నారు కదా ప్రభు, అదే ఆ సెంటెన్స్ మిగతాది ఎక్కువ ఉండాలన్నారు, అది ఒకసారి చెప్పండి. భక్తి తక్కువ కాదు, భక్తి ఎక్కువ ఉంటే తగ్గుతుంది, భక్తి తక్కువైతే అది పెరుగుతుంది. ఇప్పుడు ఎలాగంటే ఒకటేమో ఆధ్యాత్మిక చింతన, ఇంకోటి భౌతిక చింతన. ఈ రెండు ఎలాంటివంటే అంగీకరించిన ప్రేమ, తిరస్కరించబడిన ప్రేమ. అంటే తల్లిదండ్రులు తిరస్కరించారు ప్రేమ కావాలి, మీ అమ్మాయిని పెళ్లి చేయాలి, అది అబ్బాయితో పెళ్లి జరగదు, నేను ఒప్పుకో అన్నా, అలా పెళ్ళాను. అప్పుడు ఏమైతే ఆ పిల్లవాడు అయితే తల్లిదండ్రులు వదలాలి, అది అమ్మాయిని వదులుకోవాలి. అలాగే అమ్మాయి అయితే తల్లిదండ్రులు వదులుకోవాలి, అబ్బాయిని వదలాలి. రెండు ఏదో ఒకటే దొరుకుతుంది, ఎందుకంటే తిరస్కరించారు కాబట్టి. సో అటువంటి ప్రేమ కలాపం లాంటిది ఇది ఆధ్యాత్మిక జీవనం, భౌతిక జీవనం. ఈ రెండింటిలో ఏదో ఒకటి తెలుసుకుని మేడం. అయితే మనం దీన్ని వదులుకోవాలి, దీన్ని వదులుకోవాలి, రెండింటిలో ఏదో ఒకటి దొరుకుతుంది, రెండు దొరకవు. మనకి ఆధ్యాత్మిక జీవనం మీద ప్రేమ ఎక్కువ ఉందనుకోండి, భౌతిక జీవనం మీద ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పోతుంది. భౌతిక జీవనం మీద మనం ప్రేమ పెంచుకున్నాం అనుకోండి, ధ్యాస పెంచామనుకోండి, ఆధ్యాత్మిక చింతన పోతుంది. అంటే మనం ఒకదాన్ని ఇప్పుడు మన ఆధ్యాత్మిక చింతన పెంచినంత మాత్రాన మనం పూర్తిగా భక్తి చేయగలమని చెప్పలేము. ఎందుకంటే ఈ లౌకిక విషయాల మీద మనం తగ్గించుకోవాలి. దాని మీద కూడా ధ్యాస పెంచామనుకోండి, భక్తి పెంచినా నేను భక్తి పెంచుతున్నాం, దీన్ని కూడా పెంచుతున్నాం, నా ప్రయోజనం ఏముంటుంది? అంచేత ఒకటి పెంచుతుండాలి, రెండు తగ్గిస్తుండాలి. ఆ రెండు చేయడం వల్ల మనం తొందరగా భక్తి వెళ్తాం. అర్థమైందా? అర్థమైంది. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామం ప్రభు. ప్రభు మామూలుగా మా చింతనలో పామరుడు అంటే ఏమి తెలియని వాడు అని అర్థం ఉండేది ప్రభు నాకు. ఇందులోని శ్రీమద్ భాగవతము అత్యంత ఘనమైన ఆస్తిక విజ్ఞానం అయినందున ఔషధం వల్లే పాపను కూడా ప్రభావితం చేయగలదు అన్నారు. అంటే ఇక్కడ మనం ఎలాగ అర్థం చేసుకోవాలి ప్రభు? అంటే జ్ఞానం ఉన్నవాడి కింద లెక్క పామరుడు అంటే? పామరుడు అంటే జ్ఞానం ఉన్నవాడు అని కాదు, జ్ఞానం లేదు కానీ మంచి పుణ్యాత్ముడు. అంటే ఎవరికి పామరుడు అంటే పండితుడు కాదు, పండితుడు పామరుడు అంటారు. పండితుడు అంటే జ్ఞానం ఉన్నవాడు, పామరుడు అంటే మంచి నడవడిక ఉన్నవాడు. పండిత పామరుడు వస్తుందా? అదే కదా, మంచి నడవడిక ఉన్నవాడు అంటే వాడు తప్పుడు ఎవరికి హింస చేయడు, ఎవరికి నొప్పించడు, ఎవరిని పదే పట్టించుకోడు, తనదేదో చేసుకుంటాడు. అటువంటి పామరుడు. ఆయనకి ఇంత జ్ఞానం ఉండదు. ఇప్పుడు జనరల్ గా అలాంటి ఉన్న వాళ్ళు దేనికో ఆకర్షించబడరు. ఎందుకంటే
ప్రశాంతంగా ఉన్నాను, ఎందుకు మళ్ళీ జీవితాన్ని ఇది చేసుకోవడం, ఆ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చింది అదేదో నేను జీవిస్తాను అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు కూడా ఆకర్షించేస్తుంది బాబు. అదే ప్రభు, ఒకసారి చైతన్య మహాప్రభు ఒక ఊర్లోకి వెళ్తే ఒక మామూలు సామాన్య మనిషి భగవద్గీతను పట్టుకొని ఏడుస్తున్నాడు కదా. భగవంతుడు రథాన్ని నడపడం ఏంటి, ఎంత ఇది వచ్చింది ఆయనకి అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు అంటారంట, నువ్వు భక్తి మార్గంలో బాగా పురోగమించి ఉన్నావని. అలాగా అతడు పామరుడు అంటే ఆయన కొద్ది భక్తుడు, ఒక విధంగా ఆయన ఇంకా భక్తుడు, ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు. ఆయన ఏంటంటే తన గురువుగా చెప్పారు కాబట్టి భగవద్గీత చదవాలని రోజు ప్రయత్నిస్తూ ఉన్నాడు. పామరుడు అలాగే గురువు ఆశ్రయం అంటే ఏం లేదు, మంచి పరివర్తన కలవాడు, మంచివాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కోవిలోజీ యూట్యూబ్ లో చూసాం ప్రభుజీ, చాలా బాగుంది. ప్రణవానంద ప్రభుజీ అది ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఇకో విలేజ్ మహారాష్ట్రలో చూశాను ప్రభుజీ. ఈ బృందావన్ చంద్రదాస్ మహారాజ్ వాళ్ళ బాబు భాగవత్ ప్రభుజీ అని వింటున్నాను ప్రభుజీ యూట్యూబ్ లో. 4 years బాబు, చాలా బాగా చెప్తున్నారు బాబు ప్రభుజీ. మీకు తెలుసా అండి భాగవత్ ప్రభుజీ అని? 4 years, అసలు ఎంత బాగా చెప్తుంటాడు అతను. ఆయన మాయాపూరా ప్రభుజీ, బృందావన్ చంద్రదాస్ వాళ్ళందరూ. అదే యూట్యూబ్ లో వస్తుంది, givegita.com చలో అనేది వస్తుంది ప్రభుజీ. అది ఆ బాబు మాత్రం భలే చాలా బాగా చెప్తున్నా. ఈ మధ్య కొంచెం చూస్తున్నా ప్రభుజీ. సోలమాల కరో సేవా కరో, అసలు ఎంత బాగా. ఒక ఎలక్ట్రిక్ కిలోనా కొంటే మాన్యువల్ వస్తుంది కదా మనకి, అలాగే మన జీవితానికి కూడా భగవద్గీత మాన్యువల్ హుయినా అని అడుగుతుంటాడు. చాలా చాలా బాగుంది అసలు. రోజు చూస్తుంటా ప్రభుజీ. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా భక్తులే అంత. చాలా చాలా బాగున్నాడు బాబు. నువ్వు చూస్తే కనీసం అంత చిన్న బాబు 16 మాలలు చేస్తుంటే మనం ఏంటో సరిగ్గా చేయట్లేదు అనిపిస్తుంది ప్రభుజీ. అది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఒక్కొక్కసారి. చాలా చాలా బాగా చెప్పాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సనం ప్రభుజీ. ఇప్పుడు వేదాల్లో మనకంటే భగవద్గీతలో కూడా చెప్తారు కదా ప్రభుజీ, వేదేశ సర్వే రహమేవ వేద్యం అని చెప్పేసి. సో అంటే వేదాల ద్వారా తెలియదగిన వాడిని నేనే అని చెప్పి, మరి అలాంటప్పుడు ఈ వేదాల్లో పూర్తి అంటే ఎక్కువ శాతము ఈ కామ్యకర్మల గురించి ఇచ్చి భక్తి గురించి తక్కువ చెప్పారు అని చెప్తున్నారు కదా. సో అంటే అంటే అలాంటప్పుడు మనకి వేదాలు భక్తిని ఎందుకు చెప్పటం లేదు ప్రభుజీ? మరి యాక్చువల్ అది ప్రామాణికం అని తీసుకున్నప్పుడు ఎలాగంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక కంపెనీ మీకు అమెరికా పంపించింది, హోటల్ ఇస్తుంది, కార్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది, హోటల్లో మంచి అకామిడేషన్ ఇచ్చింది, ఫుడ్కి డబ్బులు ఇస్తుంది, ఎక్కడ కంపెనీ పైన తిరగడానికి కార్ ఇచ్చింది. మీరేం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, వెళ్ళి ఫుడ్ హోటల్లో ఉన్నాను, ఫుడ్ తీసుకున్నాను, కార్ వేసుకుని తిరిగాను, సాయంత్రం మళ్ళీ వెనక్కి వచ్చేసాను, పని అవ్వలేదు, ఏం చేయలేదు. రేపు చేద్దాం, రేపు కూడా అలాగే చేస్తాను. 3 రోజులు, ఎందుకంటే మళ్ళీ అమెరికా వస్తాను, రావాలి, అవి చూడాలి, ఇవి చూడాలి, అవి చూసాలి, అది దానికోసం విన్నాను, బాగుంటుంది చెప్పి కార్ వేసుకుని తిరిగి వచ్చేస్తున్నాం. మనం చేసింది రైటా తప్ప? తప్పు ప్రభుజీ. అది కంపెనీ చేసింది రైటా తప్ప? అంటే కంపెనీ దాని పర్పస్ కోసం అది ఇచ్చింది ప్రభుజీ, అంటే వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి కోసం, వాళ్ళ వర్క్ కదా. కంపెనీ చేసిన తప్పు కాదు కదా. అవును. కంపెనీ అకామిడేషన్, మంచి హోటల్లో అకామిడేషన్ ఇవ్వడం తప్పు కాదు, బయట తిని తినడానికి అలవెన్స్ ఇవ్వడం తప్పు కాదు, కార్ని ఏర్పాటు చేయడం తప్పు కాదు కదా. మరి ప్రాబ్లం ఎక్కడ? మనం దాన్ని యూజ్ చేసుకునే దాంట్లో మనం ఎందుకు వెళ్ళాము అన్నది మర్చిపోయాం. ఓకే, అర్థమైంది కదా.
ఇప్పుడు నేను అమెరికా ప్రతిసారి మాకు జనరల్ మేనేజర్ రోజు అడుగుతున్నాను, అమెరికా గురించి ఇప్పుడు చూడలేదు, చూసొస్తాను చెప్పి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాను. అప్పుడు నన్ను పంపించారనుకోండి, నేను పని చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయా, తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయా? తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రభుజీ. కదా, అదే అదే అయింది ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి భోగవాంఛ ఉంది, చూడాలి అనే అభిప్రాయం. దాంట్లో మనకి ఇప్పుడు నారదముని అదే వేదవ్యాసులు లాంటి వాళ్ళు వచ్చి అమెరికా వెళ్ళరా, ఇలాగ వెళ్ళిపోతావు చెప్పి ఈ చేస్తాను వెళ్ళిపోతావు అంటే ఏం చేస్తాను, నేను చేస్తాను, అక్కడికి ఏం తిరిగి వస్తాను తప్ప పని చేయండి. ఓకే. కానీ కంపెనీ అవి ఇచ్చిన ఫెసిలిటీస్ తిరగడం కోసం కాదు, తిరగడం కంపెనీ పని మీద తిరగాలి తప్ప మన పని మీద తిరగడం కోసం కాదు. ఇప్పుడు అలాగైపోయింది. అంటే వేద జ్ఞానంలో రాశాడు, నీకు కార్ ఇస్తున్నాను, అకామిడేషన్ ఇస్తున్నాను, ఇవన్నీ ఇస్తున్నాను కంపెనీ పని చేయడం కోసం అని చెప్పి. కానీ నాకు ఆల్రెడీ మోసు తిరగడం మీద ఉంది కాబట్టి నేను దాన్ని ఆ షరత్ కంపెనీ పని తీసేసాను, మిగతా వాడుకుంటున్నాను. వేద జ్ఞానం అలాగైపోయింది. అందుకని ఇప్పుడు నారదముని ఏమంటున్నాడు, అరే ఆడ ఆల్రెడీ నేను తిరగాలి నేను చూడాలి అంటున్నాడు. అటువంటి వాడు నువ్వు కారు ఇచ్చేస్తే వాడు తిరగకుండా ఎలాగుంటాడు? అందుకు నువ్వేం చేస్తావు, ఇప్పుడు అలా చేయొద్దు. నీకు అవసరమైతే కారు ఇస్తాను, నీకు ఎప్పుడు అవసరం నాకు చెప్పు, అప్పుడు నేను ఇస్తాను అంటే అప్పుడు తిరిగే అవకాశం ఎక్కడ ఉంటాయి? సో ఆ విధంగా నువ్వు డైరెక్ట్ చేయి, నా పని కోసం నీకు ఫెసిలిటీస్ వస్తాయి, నాకు పని చేయకపోతే నీకు ఫెసిలిటీస్ రాదు. అదే విధంగా ఈ భక్తి చేస్తే నీకు ప్రయోజనం, భక్తి చేస్తున్న ప్రయోజనం, భక్తి చేస్తే నీకు ఏదైనా వస్తుంది. ఆ విధంగా డైరెక్ట్ చెప్పు అని చెప్తున్నాడు. వేదాంతాల ఉద్దేశం అదే, కానీ జీవుడు దాన్ని అదే చెప్తున్నా కదా, ఇదంతా చేసి నీతి ఇది అని చెప్పి రాశాడు. అంటే ఇప్పుడు ఈ వ్రతం చేస్తే ఇది వస్తుంది, ఈ వస్తుంది ఎందుకు రాశాడంటే జనాలు కష్టాల్లో ఉన్నారు కదా, కష్టాల్లో ఉన్నవాడు ఇప్పుడు ఆకలిగా ఉన్నాడు, నువ్వు పెట్టి ఫిరాసి పెడితే ఎక్కదు, కొద్ది భోజనం పెట్టి తప్పు చెప్తే వింటారు. కానీ మనం అది సరైన పద్ధతిలో వాడకపోతే చేస్తే జనాలు వస్తారు, భోజనం చేసి వెళ్ళిపోతుంటారు. దాన్ని నియంత్రించలేకపోయాం అనుకోండి, ఏమొస్తారు, ముందు భోజనం పెట్టేసి తర్వాత సండే లెక్చర్ అన్నా అనుకోండి, అందరూ వస్తారు, భోజనం చేసేస్తారు, వెళ్ళిపోతారు. అవునా కదా? లెక్చర్కి ఎవడు ఉండడు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, భోజనానికి ఎంకరేజ్ చేస్తుంటాయి తప్ప లెక్చర్ కోసం ఎంకరేజ్ చేస్తుంటా ఉంటాం. సో ఈ బ్యాలెన్సింగ్ చేయాలి. అందుకే నువ్వు అలాగొద్దు, డైరెక్ట్ చెప్పు. చెప్తున్నాను, నీకు ఆకలి వేసినా సరే, ఆకలి అయితే బయట తిని చెప్పు. ఎవరి లెక్చర్ పెట్టింటారో వాళ్ళకే ప్రసాదం, వాళ్ళకే భోజనం. జనాలు అప్పుడు కూర్చుంటారు. అప్పుడు 10 సెంటెన్స్లో వాడికి ఆకలి మీద ఎక్కమైన ఒక సెంటెన్స్ ఎక్కుతారు. ఇప్పుడు డైరెక్ట్ చెప్పు. ఓకే, అలా చెప్తే చదవరేమో, మహాభారతం అందరూ చదువుతారు, భాగవతం చదవకపోవచ్చేమో, చదవకపోతే చదివిన 10 మందిలో ఒకడైనా అర్థం చేస్తుంటారు పూర్తిగా. 100 మంది చూసి భారతాన్ని 100 మంది మహాభారతాన్ని 100 మంది చదువుతారు, కానీ ఎవడు భగవద్గీత పట్టుకోడు, లాభం ఏంటి? దానికంటే 10 మంది చదివి ఒకరు బారినా బెటరే కదా. అది ఇక్కడ దీని ఉద్దేశం. అందుకని డైరెక్ట్ రాయమని చెప్తుంది. వేదాంత ఉద్దేశం అదే, కానీ ఇండైరెక్ట్ రాయడం వల్ల అది జనాలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలకి భోగించే వాంఛ ఉంది, దాని మీద నువ్వు అవకాశం ఇస్తే ముందు భోగిస్తారు, తర్వాత ఆలోచిస్తూ ఉంటారు దీనికోసం, పని కోసం. అలా కాకుండా పని చేయి, తర్వాత నీకు బయటికి తీసుకెళ్తాను. రివర్స్ చేయండి. పని చేసిన వాడికే పిక్నిక్ వచ్చిన వాడికి పని కాదు.
అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్. హరే కృష్ణ ప్రభు, దండ హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు మనం ఇవాళ ఒక పాయింట్ డిస్కస్ చేసాం కదా ప్రభుజీ, అంటే మనం భక్తి పెంచుకుంటే అది తగ్గుతుంది, ఇది మెటీరియల్ పెంచుకుంటే భక్తి తగ్గిపోద్ది అని చెప్పి. బట్ మనం కొన్నిసార్లు బ్యాలెన్స్ కూడా చేయాలని చెప్పి అంటుంటాం కదా ప్రభుజీ. అంటే బ్యాలెన్స్ చేయాలా లేకపోతే ఆ, భక్తినే పెంచుకోవడానికి మనం ట్రై చేస్తుంటాం. నాకు అది ఆ పాయింట్ కొన్నిసార్లు బ్యాలెన్స్ ఉండమని అంటారు, కొన్నిసార్లు ఏమో ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన భక్తినే పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పి అంటున్నాం. అది ఎట్లా అనగా మెయిన్ టార్గెట్ భక్తిని చేయడం. కానీ భక్తిని చేయడానికి కావాల్సిన కొన్ని నెసెసిటీస్ ఉంటాయి. ఆ నెసెసిటీస్ మనం దాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని కూడా మెయింటైన్ చేసుకుంటాం. మనకు ఒక స్టోరీ ఉంటుంది, మేము విని ఉంటాం. ఒక వ్యక్తి చాలా కష్టపడుతుంటాడు, చాలా కష్టపడి సిన్సియర్ చేస్తుంటాడు. ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద వ్యాపారి చూశాడు, అదే చాలా కష్టపడతాడు, మంచి సిన్సియర్, వీడిని పనితో పెట్టుకుంటాను, పనిలో పెట్టుకుంటే నాకు మంచిగా పని చేస్తాడు అని కట్టెల వ్యాపారం పెట్టుకోవాలనుకుంటాడు. అందుకని కట్టెలు కొట్టడానికి గొడ్లు ఇచ్చి పంపిస్తాడు. ఫస్ట్ కొట్టిస్తాడు, కొట్టుకొని వస్తాడు. అరే రేపు ఇంకా ఎక్కువ తీసుకురా, నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తుంటాడు. వాడు ఇంకా కొడుతుంటాడు. అలాగా రోజు కొడుతుంటే వ్యాపారం చాలా హ్యాపీ. కానీ కొన్ని రోజులు పోయాక తగ్గిపోతుంది. కొన్ని రోజులు పోయాక ఆయన కట్టెలు తీసుకొని కట్టెలు తగ్గిపోతున్నాయి. కానీ ఈయన తగ్గిపోతున్నాయి, అరే ఇన్ని రోజులు నేను 10 గజలు తీసుకొచ్చాను, ఈ రోజు 9 గజలు కొట్టాను అని చెప్పి ఇంకా కష్టపడుతున్నాడు, ఇంకా ఎక్కువ టైం కొడుతున్నాడు, అయినా సరే అవడం లేదు. ప్రాబ్లం ఏంటి? ఎక్కువ తగ్గిపోయిందా అది? అంచేత అరే పదులు కొట్టడానికి టైం వేస్ట్ అవుతుందని చెప్పి నువ్వు కూర్చుంటే, అరే పదులు కొట్టడానికి గంట టైం వేస్ట్ వెళ్ళిపోతుంది, దాన్ని ఎందుకు నేను దానివల్ల నేను 10 కొట్టుకుంటే బట్టర్ కదా అని అనుకుంటే ఏమైంది? రిజల్ట్ తగ్గిపోతుంది కదా, అవుట్పుట్ తగ్గిపోయింది. అంచేత నువ్వు అది కూడా బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు ఎంత పదులు పెట్టించాలి, దానికోసం ఎంత టైం పెట్టాలి. అది టైం వేస్ట్ అనుకుని నువ్వు మానేసుకుంటే నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటాం లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు పొద్దున పెట్టడం అనేది మీరు కంపేరింగ్ చేస్తుంది మెటీరియల్ యాక్టివిటీస్ అంటారా? ఇప్పుడు ఇప్పుడు చూడు, మనకి ఇప్పుడు ఓకే భక్తి చేయాలి బాగానే ఉంది, కానీ నా భక్తి ఎప్పుడు చేయగలుగుతాను ప్రశాంతంగా? నా ఇంట్లో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కదా. నేను ఇంట్లో పట్టించడం మానేసినప్పుడు భక్తి పేరు మీద ఇంట్లో వాళ్ళందరూ గొడవలు పెడతారు. ఆ గొడవ వల్ల నేను భక్తి కూడా చేయలేదు సరిగ్గా. ఓకే వాళ్ళకి ఏం కావాలి? నీకేం కావాలి? పుస్తకాలు నేను తీసుకొచ్చి ఇచ్చే పుస్తకాలు ఇచ్చి అయిపోయింది. ఇప్పుడు నువ్వు పుస్తకాలు కొన్నాక ఎవడంతా గంట టైం వేస్ట్ నేను జపం చేసుకుంటే దానివల్ల నువ్వు ఒక గంట నా చేసిన 5 మాలలు అవుతాయి ఎక్స్ట్రా నేను కొన్నాను అన్నాను. అప్పుడు ఏమవుతుంది? బాగానే ఉంది 5 మాలలు, కానీ ఆడు చేయిస్తాడా? అది బ్యాలెన్సింగ్. ఫ్యూ నెసెసిటీస్ మనకి. ఇప్పుడు భోజనం చేయడానికి వండుకుంటే కష్టం, వండుకుంటే టైం వేస్ట్ అని చెప్పి వండుకోవడం మానేసానుకో, సాయంత్రం అయితే జపం కూడా చేసి ఒప్పుకోలేదు. కొన్ని బ్యాలెన్స్ చేయాలి అంతే. అలాగని చెప్పి లావిష్ వంటకంలోనే 4 గంటలు 5 గంటలు 6 గంటలు వంట పెట్టుకున్నాం అనుకో, అది అదర్ సైడ్. బ్యాలెన్స్ చేసుకో. ఓకే గంటలు చేసేసుకుని అయిపోతుంది. దాంట్లో ఏది ఇవ్వదు. ఈరోజు ఎక్స్ట్రా మాలు చేయకుండా 64 మాలు చేయకపోతుంది, వంటలో పెడితే పని చేయదు అని చేద్దాం. ఓకే ఈరోజు ఏదో పెరుగడ తినేద్దాం, వేసి పెట్టుకుని ఫోటో అయిపోయింది, ఫినిష్. సింపుల్. బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఆ విధంగా బ్యాలెన్సింగ్ ఉండాలి. కానీ టార్గెట్ అయితే ఎక్కువ మాలు చేయడం, ఎక్కువ వాళ్ళు చేయడం. అలాగని చెప్పి మనం పూర్తిగా రోజు పెరుగన్నం అన్నాం అనుకోండి, మనం సిక్ అయిపోతాం. సిక్ అయిపోయి హాస్పిటల్ వెళ్తే 2 రోజులు మాల మొత్తం ఎగిరిపోతుంది. లాభం ఏంటి దాన్ని?
సో అది కాదు, Yes, bro. ఆ బ్యాలెన్సింగ్ అంటే అది. మన టార్గెట్ ఎక్కువ భక్తి చేయడం, కానీ దానికి అవసరమైన మెటీరియల్ నెసెసిటీస్ ని మనం బ్యాలెన్సింగ్ లో చేసుకోవాలి. ఎంత కావాలో అంతవరకు, ఎక్కువ వెళ్ళిపోకుండా. ఓకే ప్రభు, నిన్న క్లాస్ లో ఒక పాయింట్ వచ్చింది ప్రభు. నిన్న క్లాస్ లో అంటే ఎలా అయితే డిసీజ్ పర్సన్ కి మనం, అదే జాండీస్ ఉన్న పర్సన్ కి షుగర్ కేన్ నచ్చదు, బట్ మనం షుగర్ కేన్ ఇస్తామని చెప్తున్నాం కదా, డిసీజ్ అంటే మనం కొన్నిసార్లు ఫోర్స్ చేయాల్సి వస్తుంది ఇంకొకరిని మెడిసిన్ తీసుకోమని చెప్పి. అది ఎంతవరకు చేయొచ్చు ప్రభు? అంటే కొంతమంది అసలు కంప్లీట్ గా వెళ్ళిపోతారు, అంటే ఇంకా అసలు నెగిటివ్ అయిపోతారు వాళ్ళు. సో అలా నెగిటివ్ అవ్వకుండా ఎంతవరకు మనం పుష్ చేయొచ్చు ప్రభు ఇంకొకరిని? చూడండి, అందుకనే ఇంటెలిజెన్స్ ఇచ్చింది మనకి భగవంతుడు. మనం టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ బట్టి మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎవరిని ఏ విధంగా ఎంత పుష్ చేయాలి, ఎంత ఇచ్చేయాలని మనం డిసైడ్ చేసుకోవాలి. అందరికీ ఒకే మెడిసిన్ ఉండదు. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కోల్డ్కి సెట్రాజిన్ ఇచ్చాడు. నెక్స్ట్ సారి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ సార్ నాకు మళ్ళీ వచ్చిందని ఈసారి సిట్రాజిన్ ఇవ్వడు. ఎందుకంటే సిట్రాజిన్ పని చేయడం లేదు నీకు, అది మళ్ళీ అయినా సరే మళ్ళీ వచ్చింది కాబట్టి ఇంకోటి ఏదో ఇస్తాడు. అప్పుడు కూడా మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మన సిట్రాజిన్ వేసుకుంటే పని చేయదు. ప్రతిసారి ప్రతి మనిషికి ఒకలాంటి మెడిసిన్ ఉండదు. అంటే మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం చూసుకోవాలి ఎవరిని ఎంత. మనం ఏం లాగినా అది ఎక్కువ తెంచుకునే వరకు రాకూడదు. మనం మరీ లాగితే ఏమవుద్ది, తెగిపోద్ది. తెంచుకునే వరకు లాక్కూడదు. ఎంత లాగాలి అంత, ఎంత పుష్ చేయాలి అంత పుష్ చేయాలి. ఎక్కువ పుష్ చేస్తే అయితే ఆడ పడతాం, లేదా మనం పడతాం, రెండు లేదో అదేనా. అంచేత మనం ఆ బ్యాలెన్సింగ్ చూసుకోవాలి. ఓకే, ఇంతవరకు పుష్, ఇంతకన్నా పుష్ చేస్తే అది మనకి రివర్స్ పడుతుంది, కొద్ది ఆపే. మనం అది చూసుకోకుండా ఏదైనా సరే చేయాల్సింది అది పుట్టుకుంటే మొత్తానికి చెడు. అది కొన్నిసార్లు బ్యాలెన్సింగ్ లో అప్పుడు కూడా ప్రభుజీ అంటే ఇలా అంటే మన ఫ్యామిలీ నెసెసిటీస్ చూసుకునే టైంలో ఇది యాక్చువల్గా ఎట్లా అంటే ప్రెజర్ బిల్డ్ అయిపోతుంటుంది. ఫ్యామిలీ నెసెసిటీస్ మాకు పక్కన స్పిరిచువల్ సాధన, కొన్నిసార్లు ఎట్లా అయిపోతుంది సిచ్యువేషన్, అరే ఈ నెసెసిటీస్ వీళ్ళదే ఎక్కువ అయిపోతుంది తప్ప ఫ్యామిలీ నెసెసిటీస్ స్పిరిచువల్ సాధనని ఫోకస్ చేయలేకపోతుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే ఫ్రస్ట్రేషన్ లో వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ లో వచ్చేస్తుంది. అంటే అరే ఆ ఫ్రస్ట్రేషన్ మీరు జపం చేయగలరా? లేదు ప్రభు, జపం కూడా పాడైపోతుంది ప్రభు. జపం పాడైపోతుంది కాబట్టి ఇంకో 1 hour అక్కడ మనం ఎక్స్ట్రా పెడితే పీస్ఫుల్ జపం చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను 2 hours పెట్టి ఇక్కడ 16 జపాలు చేసే బదులు, అంటే నేను అలాగే 16 మాలు చేయొద్దని కాదు నేను అంటుంది, మన 16 మాలు చెత్తగా అవుతున్నాయి. దాని బదులు ఇంకో గంట అక్కడ ఇచ్చి 1 గంట 8 వాళ్ళే చేద్దాం బెటర్, మంచిగా అది బెటర్ కదా. అంటే ఇప్పుడు 16 మాలు చేయకుండా 8 మాలు చేయిందని కాదు నా ఉద్దేశం, చేస్తున్నాను ఎగ్జాంపుల్. క్వాలిటీ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి బ్యాలెన్సింగ్ పవర్, మెంటల్ చూడండి సగం బ్యాలెన్సింగ్ పవర్ దేని వల్ల వస్తుంది, మెంటల్ స్టెబిలిటీ వల్ల ఎక్కువ వస్తుంది. మనం బ్యాలెన్సింగ్ చేయగలం కెపాసిటీ. చాలా సార్లు మన మైండ్ స్టేబుల్ గా లేనప్పుడు మన పెర్ఫార్మెన్స్ డ్రాస్టికల్ గా పడిపోతుంది. ఎప్పుడైతే మనం మెంటల్ గా స్టేబుల్ కండిషన్ లో ఉంటామో పెర్ఫార్మెన్స్ ఫటాఫట్ అవుతుంటుంది. బుర్ర కూడా పనిచేస్తుంది, షార్ప్ గా ఉంటుంది. ఇలా చేస్తే అవుద్ది, అలా చేస్తే అవుద్ది. ఈ చిన్న ఐడియాలో మనకి ప్యానిక్ సిచ్యువేషన్ చిన్న కూడా మనం బుర్ర ఎంత పనిచేయదు ఆ టైం అలాంటిది. సో అక్కడ అందుకనే మనం ఆ క్వాలిటీ లేని జపం చేసేటట్టు క్వాలిటీ ఉన్న జపం కొంచెం చేసినప్పుడు ఆ స్టెబిలిటీ అయితే మనం ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తాం. అప్పుడు ఇంకొంచెం టైం పెంచుకోగలుగుతాం. సో ఆ విధంగా చేసుకోవడం బెటర్. భక్తి పేరు మీద అక్కడ పనులు చేయడం లేదు, ఇక్కడ జపం అవడం లేదు. ఎందుకంటే మనం ఏదో మన భార్య నేను కూరగా తీసుకున్నానంటే నీకు జపం చేసుకోవాలని కూర్చున్నాం, మొదలు పడుతుంది. ఎప్పుడు చూసినా జపం అంటారు, ఇదంటారు, పిల్లలు ఏడుస్తున్నారు, పట్టించుకోరు.
అన్ని మొదలు పెడితే మన జపం కూడా అవ్వదు. 2 గంటలు 4 గంటలు కూర్చుంటాం కానీ జపం సరిగా అవ్వదు, అక్కడ ఆమె పని అవ్వలేదు. హరే కృష్ణ. దాని బదులు ఒక అరగంట పోయింది ఇచ్చేస్తే ఆమె పెళ్లి ఇచ్చేసుకుంటది. అంటే కొన్నిసార్లు ఇంకా డిమాండ్స్ ఇంకా ఎండింగ్ ఉండదు బ్రో, అట్లా వస్తూనే ఉంటాయి డిమాండ్స్. that you have to sit with them. అలా ఉన్నప్పుడు సిచ్యువేషన్ సిట్ విత్ దెమ్, దెన్ ఓపెన్ డైలాగ్. నాకు ఈ లైఫ్ లో నాకు ఈ 2 hours రోజు కావాలి, ఎప్పుడు ఇవ్వగలవు, నీకేం కావాలి, నేనే సిట్ అండ్ డిస్కస్. వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏ ఒకటి ఉన్నాయి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ చేస్తామో అప్పుడు వాళ్ళు మనకు కూడా కోఆపరేటివ్ గా ఉంటారు. లేకపోతే ఏముందంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా మనం వాళ్ళు కోఆపరేట్ చేయడం కానీ వాళ్ళు ఇండైరెక్ట్ గా కోఆపరేట్ చేయదు. మనం కావాలి డిమాండ్ అన్నెసరీ డిమాండ్స్ అన్ని పెడుతుంటాం. మనకు కావాల్సిన చేయకుండా చేసుకోకుండా చేయాలని. ఎప్పుడైతే మనం సిచ్యువేషన్ పీస్ఫుల్ గా నేను ఈ రోజు నుంచి నాకు ఈ 2 గంటల సేపు జపం చేయాలనుకుంటున్నాను, అదే 3 గంటల సేపు నేను 1 గంట సేపు చదవాలి, అది ఏ సమయం మీ డిమాండ్స్ ఇప్పుడు ఏ టైమింగ్ లో నేను చేసుకోగలను, మీకు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీకు ఏ టైంలో కావాలి, ఈ టైంలో ఓకే మరి నాకు కూర్చుని చేసుకుంటే ఐఎమ్ టెలింగ్ జస్ట్ వర్క్స్ పర్ఫెక్ట్. వాళ్ళ నీడ్స్ మనం అడ్రస్ చేయగలన్న తపన మనలో ఉన్నప్పుడు మన నీడ్స్ వాళ్ళు ఆటోమేటిక్ అడ్రస్ చేస్తారు. మనం ఎప్పుడైతే కన్సర్న్ చూపించో ఎదుటి వ్యక్తిలో, వాళ్ళు మనం ఎప్పుడైనా డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి అదే అవకాశం మనం రివెంజ్ తీర్చుకోవడానికి. నన్ను పట్టించుకోరు కాబట్టి చూపిస్తాను ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు నా అవసరం ఉందా చూపిస్తాను, ఆ టైప్లో వెళ్ళిపోతాం. సో సార్ మనం వీ షుడ్ షో అవర్ కన్సర్న్ అన్నమాట. మా కన్సర్న్ వాళ్ళకి ఎదుటి వ్యక్తికి వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు మనం కేర్ చేసుకుంటాం, వాళ్ళ కోసం ఆలోచిస్తాం అన్న భరోసా వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే, ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः पतितानां पावनेभ्यो अनंत कोटि वैष्णव की जय। हरे कृष्ण। కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామం.